ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు భాగవత ప్రవచనంలో 10వ స్కందం ఉత్తర భాగం మొదలవుతుంది. గత నెలలో శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని వివాహమాడినటువంటి కథ, దాని గురించి విన్నాం. తర్వాత కథ ఇప్పుడు ప్రారంభమవుతుంది. శ్రీకర పరిశోషిత రత్నాకర కమనీయ గుణ గుణాకర కారుణ్యాకర భీకర శరధరా కంపిత దానవేంద్ర రామ నరేంద్ర. శ్రీకర లక్ష్మీ సమన్వితుడక శ్రీకృష్ణ పరమాత్మ, అలాగే శ్రీరామచంద్రుల వారు. పరిశోషిత రత్నాకర, సముద్రాన్నే ఇంకింపజేశాడు శ్రీరామచంద్రుల వారు. కమనీయ గుణ గణాకర, మనోహరమైన గుణగణములకు నిలయమైనటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి. కారుణ్యాకర, కరుణకు అంటే దయకు సముద్రం లాంటి వాడట. ఆయన దగ్గర ఉన్న దయ సముద్రం అంత గొప్పది. భీకర శరధారా కంపిత దానవేంద్ర, భయంకరమైనటువంటి బాణ వర్షముల చేత దానవులనందరినీ కంపింపజేసినటువంటి ఓ శ్రీరామచంద్ర అని శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ పోతన గారు భాగవతాన్ని తినిగిస్తున్నారు. ఇది సుఖ మహర్షి ప్రాయోపవేశం చేస్తున్నటువంటి పరీక్షిత్ మహారాజుకు చెప్పిన కథ. ముందే తెలుసు ఇది మనం. అంటే సుఖ మహర్షుల వారు పరీక్షిత్ మహారాజుకు చెబుతున్న కథ. రుక్మిణీ పరిణయం అయింది, అదంతా విన్నాడు పరీక్షిత్ మహారాజు. ఇంకా ఆయనకు వినాలి అనేటటువంటి ఆసక్తి ఎక్కువై సుఖ మహర్షితో ఇలా అంటున్నాడు: ఓ మహాత్మా, నాకు ఇంకా వినాలని ఉన్నది. రుక్మిణి పరిణయం తర్వాత ఏం జరిగిందో వివరంగా సెలవివ్వండి అని ప్రార్థించాడు. తామర సాక్షు అంశమున తర్పకుడీశ్వరు కంటి మంటలంతామును దగ్ధుడై పిదప తత్పరమేశుని దేహలబ్ధికై వేమరునిష్ట చేసి హరివీర్యమునన్ ప్రభవించే రుక్మిణీ కామిని గర్భమందసురకండను మారటమూర్తియోయనన్. మన్మధుడు శ్రీ మహావిష్ణువు కుమారుడు. ఇంకొక పురాణంలో బ్రహ్మదేవుని యొక్క కుమారుడు అని సెలవివ్వడం జరుగుతుంది. సరే, ఏది ఏమైనా విష్ణుదేవుని కుమారుడైన మన్మధుడు పూర్వము పరమేశ్వరుని చేత దగ్ధమైపోయాడు. బహుశా ఈ కథ తెలిసి ఉంటుంది అందరికీ. ఎందుకు దగ్ధమైపోయాడు అంటే, మన్మధుని సృష్టించింది ఎందుకు? సృష్టిలో కార్యం కోసం సృష్టించారు. బ్రహ్మదేవుడు ఎలా సృష్టించబడ్డాడో, శ్రీ మహావిష్ణువు ఎలా సృష్టించబడ్డాడో, పరమేశ్వరుడి యొక్క కార్యం ఏమిటో, అలాగే మన్మధుని యొక్క కార్యం సృష్టికి చాలా అవసరం. ఎలా అవసరం అంటే, స్త్రీ పురుషుల మధ్య మోహాన్ని రగులుగొల్పి ఈ సృష్టి జరగడానికి, ఈ సృష్టి పెరగడానికి మన్మధుడే కారణం. మన్మధుడిలో అంత శక్తి ఉన్నది. అందుకే పెద్ద పెద్ద తపస్సులు చేసే వాళ్ళను ఆ తపస్సు భగ్నం చేయడానికి పంపించేది ఎవరిని తెలుసా? మన్మధుడినే పంపిస్తారు. లేదా దేవలోకంలో ఉన్నటువంటి అప్సరసలను పంపిస్తారు వాళ్ళ మహర్షుల యొక్క తపస్సు భగ్నం చేయడానికి. ఆ విధంగా మన్మధుడు చాలా గొప్పవాడు. అలాంటి మన్మధుడు ఒకసారి పరమేశ్వరుని యొక్క కంటి మంటలకు దగ్ధమైపోయాడు. ఎందుకు అలా జరిగింది అంటే, ఆ సమయంలో తారకాసురుడు అనే ఒక రాక్షసుడు లోకాలన్నిటినీ చాలా బాధ పెడుతున్నాడు. మంచివారిని నాశనం చేస్తున్నాడు. యజ్ఞయాగాది క్రతువులు జరగకుండా చేస్తున్నాడు. దేవతల మీద దాడి చేస్తున్నాడు. వాడి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ అందరినీ బాధిస్తూ ఉంటే దేవతలంతా వెళ్ళి మొరబెట్టుకున్నారంట.
శంకరుడితో శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకున్నారు, తండ్రి ఈ తారకాసురుని బాధలు మేము పడలేకపోతున్నాం, మరి ఈ తారకాసురుణ్ణి వధించి మాకు వాడి బారి నుండి రక్షించండి అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు సెలవిచ్చాడట, ఈ తారకాసురునికి వరం ఉన్నది, వాడు చంపబడాలి వధించబడాలి అంటే పార్వతీ పరమేశ్వరులకు జన్మించినటువంటి వ్యక్తి ఆ అంశ మాత్రమే వాడిని చంపగలదు. ప్రస్తుతానికి పార్వతీ దారిన ఉన్నది, పరమేశ్వరుడి దారిన ఉన్నాడు. పరమేశ్వరుడు తపస్సు చేస్తూ ఉన్నాడు, ఆయన పలకడం లేదు, ఆయన ఏ కార్యము చేయడం లేదు. ఎందుకు చేయడం లేదంటే సౌండ్ తగ్గిందా? దక్షయజ్ఞంలో ఉమాదేవి ఆహుతి అయిపోయింది. ఎందుకంటే తండ్రి ఆహ్వానం లేదు, అయినా కూడా తండ్రి మీద ప్రేమతో ఆ దక్షుడు చేసినటువంటి యజ్ఞంలో వెళ్ళటం, వాళ్ళు అవమానపరచడం, తద్వారా ఆమె మరణించడం జరిగింది. అప్పటి నుంచి పరమేశ్వరుడు బాధతో తపస్సు చేస్తూ కూర్చున్నాడట. మరి ఆయన తపస్సులో కూర్చుంటే ఇక్కడ ఆయన కార్యం ఎవరు చేస్తారు? ఎందుకంటే బ్రహ్మదేవుడు సృష్టి కార్యం చేయాలి, శ్రీ మహావిష్ణువు పరిపాలించాలి, పరమేశ్వరుడు తన కార్యాన్ని లయకారకుడు ఆయన. మరి అవి చేయకపోతే ఎలాగా? ఆయన తపస్సులో ధ్యానంలో కూర్చున్నాడు, ఎవరు పిలిచినా పలకడం లేదు. దేవతలంతా కలిసి మరి ఇలాంటి సందర్భంలో ఆ పరమేశ్వరుడు ఎప్పుడు రావాలి, ఎప్పుడు పార్వతీదేవిని పెళ్లి చేసుకోవాలి, వాళ్ళకి ఎప్పుడు కుమారుడు కలగాలి, ఆయన వల్ల ఈ తారకాసురుడు చావాలి. ఇదంతా బాగా ఆలోచించి దేవతలంతా పిలిపించారు, మన్మధుడిని పిలిపించారు. ఎందుకంటే మనసు మార్చే శక్తి మన్మధునికి అత్యద్భుతంగా ఉంది. మన్మధుని దగ్గర పంచబాణములు అని ఉన్నాయి. ఆ పంచబాణాలు ప్రయోగిస్తే ఎటువంటి వ్యక్తి అయినా సరే ఆకర్షణకు లోను కావాల్సిందే. మరి అలాంటి మన్మధుడిని పిలిపించారు. అందరూ కలిసి అడుగుతున్నారు, మన్మథ నీవు ఒక బృహత్ కార్యం చేయాలి, ఇది లోక కళ్యాణం కోసం. తారకాసురుడు అనే రాక్షసుడు చావాలి అంటే పార్వతీ పరమేశ్వరులు కలవాలి, వాళ్ళకు సంతానం కలగాలి, ఆ సంతానమే అతన్ని చంపేస్తుంది. కాబట్టి ఏదో ఒక విధంగా తపస్సు చేస్తున్నటువంటి పరమేశ్వరుని తపస్సు నుండి భగ్నం చేయాలి. భయపడ్డాడన మన్మధుడు. అయ్యో, ఆ పరమేశ్వరుడు తపస్సు చేస్తుంటే నేను వెళ్ళి ఆయన తపస్సు భగ్నం చేస్తే ఆయన ముందుగానే ముక్కంటి కదా, నేనేమైపోతానో, నాకెందుకు ఈ గొడవ అన్నాడు. నేను చేయలేనన్నాడు ముందుగా. అంటే దేవతలంతా కలిసి ఒప్పించారు, ఏం కాదు మేము ఉన్నాంలే, నీకేం ఇబ్బంది లేదు, పరమేశ్వరుడు తపస్సు చేసే దగ్గరికి వెళ్ళు, నీ యొక్క పంచబాణాలను ప్రయోగించు, ఆ తపస్సు ఎట్నోగట్ట భగ్నం చేయాలి అని మన్మధుడిని ప్రేరేపించారు అందరు. అది కూడా ఏం స్వార్థం కాదు, ఇది లోక కళ్యాణం కోసం కాబట్టి చెప్తున్నామంటే అప్పుడు మన్మధుడు సరేలేని ఒప్పుకున్నాడు. మన్మధుడు ఒక్కడు వెళ్ళడంట అలాంటి కార్యక్రమాలకు. తప్పనిసరిగా ఆ ప్రాంతము, ఆ పరిసరాలు కూడా అనుకూలంగా ఉండాలి. ముఖ్యంగా వసంత ఋతువు అయితే అలా జరుగుతుంది. అలాగే ఆయనకు కొన్ని తుమ్మెదలు అవసరమట. ఆ అందమైనటువంటి వాతావరణం కావాలి, అవన్నీ సృష్టించుకుంటాడు. ఈ విధంగా మన్మధుడు వెళ్ళి మొత్తానికి పరమశివుని యొక్క తపస్సును భగ్నం చేశాడు. ఎన్నో రోజుల నుండి, ఎన్నో సంవత్సరాల నుండి తపస్సు చేస్తున్నటువంటి ఆ పరమేశ్వరుడు ఒక్కసారి తన తపస్సు భగ్నం చేసింది ఎవరా అని కళ్ళు తెరిచి తీక్షణంగా చూశాడు. తీక్షణంగా చూసేసరికి ఆయన త్రినేత్రము నుండి, ఆయన మూడవ కంటి నుండి వెలువడినటువంటి ఆ మంటలకు, ఆ అగ్నికి మన్మధుడు దగ్ధమైపోయాడు, బూడిదైపోయాడు. అట్లే ఎంత అందమైన వాడంటే మన్మధుడు అంత మందం. మన్మధుడిని మించిన అందగాడు ఈ సృష్టిలో ఎవరు లేరు. అలాంటి సృష్టి జరిగింది. అలాంటి మన్మధుడు ఆ శివుని యొక్క మంటలకు కాలి బూడిద కుప్పగా పడిపోయాడు. వెంటబడే భార్య రతీదేవి వచ్చింది. అయ్యో అయ్యో, నా భర్త ఇలా అయిపోయాడే అని చెప్పి ఏడుస్తుంటే అక్కడంతా దేవతలు అన్నారంట, అమ్మ
ఈ బూడిదని అట్లా రాశిలా కుప్పలా పెట్టుకొని నీ దగ్గరనే కొంత శాంతించిన తర్వాత ఆ పరమేశ్వరుడిని తిరిగి బ్రతికిస్తాడు, లేకపోతే ఏదో విధంగా నీకు మార్గం చూపిస్తారు అని సెలవిచ్చారు. ఆమె ఆ బూడిద రాశిని అట్లే భద్రపరుచుకుందట రతీదేవి. అది ఇక్కడ చెప్తున్నానంట. తామర సాక్షు వంశమున దర్పకుడీశ్వరు కంటి మంటలంతామును దగ్ధుడై పిదప తత్పరమేశుని దేహలబ్ధికై వేమరుడిష్ట చేసి హరి వీర్యమునన్ ప్రభవించె రుక్మిణీ కామిని గర్భమందు అసురఖండను మారటమూర్తియోయనన్. అలా ఆనాడు పరమేశ్వరుని యొక్క కంటి మంటలలో దగ్ధమైనటువంటి కాలి బూడిదైన తర్వాత ఈ రతీదేవి ప్రార్థించింది ఈశ్వరుణ్ణి. అంటే అలా తపస్సు భగ్నమైన తర్వాత పార్వతీదేవి ఈశ్వరునికి వివాహమైంది. వాళ్లకు ఒక కుమారుడు కుమారస్వామి, మనం అనుకుంటున్నామే కుమారస్వామిని, కుమారస్వామి జననం జరిగింది. ఆ కుమారస్వామి చేతిలో ఆ తారకాసురుడు చంపబడ్డాడు అనమాట. అది అక్కడ జరిగిన కథ. ఈమె రతీదేవి వెళ్ళిందట, పరమేశ్వరుని వెళ్ళి పాదాల మీద పడి ప్రార్థించింది, తండ్రి దేవతలందరూ కోరితే సృష్టి కార్యం కోసం ఆ తారకాసురుడు అనే రాక్షసుని వధించడానికి నా భర్త ఇంత సాహసం చేస్తే నా భర్త మరణించాడు, ఇదిగో భస్మైపోయాడు చూడు, భస్మాన్ని అలా భద్రంగా దాచాను నేను, మరి నా పరిస్థితి ఏమిటి అంటే అప్పుడు తిరిగి పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు ఆ అమ్మకు రతీదేవి. అమ్మ, నీవు కూడా భూలోకంలో ఒక స్త్రీగా ఒక రాజ్యమునందు ఉండు, నీ భర్త మన్మధుడు కూడా ఎవరికో కాదు మళ్ళీ పుట్టేది, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే భూలోకంలో శ్రీకృష్ణుడిగా అవతారం ఎత్తాడు. ఆ శ్రీకృష్ణుడికి రుక్మిణి గర్భంలో ఉదయిస్తాడు పో నీ భర్త అని. మన్మధుడికి ఎంత అదృష్టమో చూడండి, అంతే కదా. అలాగా కాబట్టి ఆ రుక్మిణీ కృష్ణులకు శ్రీ మహావిష్ణువు ఎలా ఉన్నాడో అలాగనే శ్రీ మహావిష్ణు అవతారంతో ఒక పిల్లవాడు ఉద్భవించడం జరిగింది కదా. ఆ బాలుని పేరే ప్రద్యుమ్నుడు. శ్రీకృష్ణుడికి రుక్మిణీ మాతకు ఉద్భవించినటువంటి పిల్లవాడి పేరు ప్రద్యుమ్నుడు. అయితే ఆ సమయంలో శంబరుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. రాక్షసులకు ఎప్పుడు ఒకటే చింత, ఎప్పుడెప్పుడు మహత్తుతో శక్తి చేత దేవతలకు ఉద్భవించే వాళ్ళందరినీ నాశనం చేయడమే వాళ్ళ పని, శత్రుత్వం. ఈ శంబరుడనే రాక్షసుడు తెలుసుకున్నాడు విషయాన్ని. శ్రీకృష్ణుడికి రుక్మిణీదేవికి ఒక కుమారుడు పుట్టాడు, పిల్లవాడు ప్రద్యుమ్నుడు. పెద్దగైతే నాకు వైరే కదా, మరి ఆ శత్రువును ఉంచకూడదని చెప్పి పురిటి గృహంలోనే ఆ పురిట్లో ఉన్నటువంటి తల్లి పొత్తిళ్లలో పడుకున్నటువంటి ఆ చిన్న పిల్లవాడు ప్రద్యుమ్నుడిని వాడు కామరూపంలో వచ్చాడు. అంటే అదృశ్య రూపం. రాక్షసులకు కొన్ని శక్తులు ఉంటాయి, వాళ్ళు నేర్చుకుంటారు. కామరూపం అంటాం, అంటే ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తారు, అసలు కనపడకోకుండా కూడా వస్తారు. సీతాదేవి అపహరణలో కూడా మారీచుడు అనేవాడు కామరూపమే, బంగారు జింక రూపం ఎత్తి వచ్చాడు, అమ్మవారు భ్రమించింది, అలా జరిగిపోయింది అక్కడ కార్యక్రమం. ఇక్కడ కూడా ఈ శంబరుడు అనేటటువంటి రాక్షసుడు కూడా కామరూపంలో వచ్చి ఈ పొత్తిళ్లలో ఉన్నటువంటి ఆ చిన్న పిల్లవాడిని ప్రద్యుమ్నుడిని తీసుకెళ్ళాడు, అపహరించుకొని వెళ్ళాడు. ఏముంది, వీళ్ళంతా నిద్రిస్తుంటారు, శబ్దం లేకుండా వచ్చి ఉంటాడు, వాళ్ళకు ఓ శక్తి ఉన్నది. ఆ చిన్నపిల్లవాడిని తీసుకున్నాడు, వెళ్ళాడు ప్రద్యుమ్నుడి. అలా ప్రద్యుమ్నుడిని తీసుకువెళ్ళి సముద్రంలో వారేసి, అమ్మయ్య పిల్లవాడు చనిపోతాడు, ఇంకా నాకేం భయం లేదు అని హాయిగా ప్రద్యుమ్నుడిని చంపాను అనుకొని ఆ శంబరుడు అనేవాడు అలా చేశాడట. అయితే ఎప్పుడైతే సముద్రంలో పిల్లవాడిని పడేశాడో వెంటనే చేప మింగిందట ఆ పిల్లవాడిని. ఒక పెద్ద చేప ఆ సమయంలో అక్కడే ఉన్నది సముద్రంలో. ఎప్పుడైతే ఈ శంబరుడు అనే రాక్షసుడు పిల్లవాడిని అక్కడ పడేశాడో వెంటనే అది మింగేసింది. అదే సమయంలో చేపలు పట్టే వాళ్ళు కూడా చేపలు పడుతున్నారు. చూడండి అన్నీ ఎట్లా జరుగుతుంటాయి. జాలరులు వలలు తీసుకొని ఉన్నారు ఆ సమయంలో. సముద్రంలో చేపల వేటకు వెళ్ళారు, వలలు వేశారు. ఆ వలల్లో కొన్ని చేపలు పడ్డాయి, అందులో ఈ చేప కూడా పడింది. ఏ చేప? ప్రద్యుమ్ని మింగినటువంటి చేప, పెద్ద చేప. వాళ్ళు వలలంతా తీశారు,
చేపలన్నీ తీసుకొచ్చిన తర్వాత వాటిని కడిగి వేసి వాటిని కోసే సందర్భంలో ఈ పెద్ద చేపలోంచి పిల్లవాడు వచ్చాడు. ప్రద్యుమ్నుడిని మింగింది కదా ఆ చేపను కోస్తూ ఉంటే వాటితో పాటు ఈ పిల్లవాడు బయటకు వచ్చాడు. చూశారు, ఆహా ఎంత అద్భుతమైన పిల్లవాడు, ఎంత సౌందర్యంగా ఉన్నవారని చెప్పి తీసుకెళ్ళి మహారాజు ఆస్థానంలో అప్పచెప్తే ఆ శంబరుడు అంటే వాడు గుర్తించలేకపోయాడు. పిల్లవాడా, మనమేం చేస్తాం ఈ పిల్లవాడిని అన్నారు. మనమేం చేస్తాం ఈ పిల్లవాడిని అని చెప్పి ఆ పిల్లవాడిని ఎక్కడైనా పాడేద్దామా అనేటటువంటి ఆలోచనలో ఆ రాక్షసుడు శంబరుడు ఉన్నాడు. వాడు గుర్తించలేకపోయాడు ఈ పిల్లవాడిని సరిగా. అదే సమయంలో నారదుని యొక్క సలహా మేరకు రతీదేవి ఉన్నది ఆ రాజాస్థానంలో. ఇంతకుముందు చెప్పాను ఇందాక, మాయావతి అనే పేరు ఆమె పేరు. ఆ రాజ్యంలో అంటే శంబరుడు అనే రాక్షసుని రాజ్యంలో రతీదేవి మాయావతి అనే పేరుతో అక్కడ పని చేసుకుంటూ పరిచర్యలు చేసుకుంటూ జీవిస్తూ ఉన్నది, ఎదురు చూస్తూ ఉన్నది. నారద మహర్షి చెప్పారు కదా, నా భర్త మన్మధుడు పుడతాడు కదా, వస్తాడు కదా అని. అది గుర్తుకొచ్చింది ఇప్పుడు. ఓహో, ఈ పిల్లవాడే నారదుడు సెలవిచ్చినటువంటి పిల్లవాడు నాకు ఈ రూపంలో దొరికాడని చెప్పి మహారాజు దగ్గర శంబరుడి దగ్గరికి వెళ్ళింది. రాజా ఈ పిల్లవాడిని నేను పెంచుకుంటాను, నాకు చాలా ఇష్టంగా ఉంది, పిల్లవాడిని ఏం చేయొద్దని చెప్పి ఆ ప్రద్యుమ్నుడిని పిలుచుకుంది. ప్రద్యుమ్నుడు ఎవరో కాదు కదా, తన భర్తే. గత జన్మలో భర్త, ఈ జన్మలో పెంచుకుంటుంది. భర్తే అనే ఉద్దేశంతో పెంచింది ఆమె, పిల్లవాడనే ఉద్దేశంతో పెంచలేదు. సరే, బ్రహ్మాండంగా నారద మహర్షి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని ఆ శంబరు నుండి ఆ దొరికినటువంటి ఆ పిల్లవాడిని పెంచుకుంటూ వస్తుందట. అయితే ఆమె మనసులో మన్మధుడే అని తెలుసుకుంటుందట. సరే, ఆ వంట వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ తీసుకుంది. ఆమె కూడా వంట పని చేసేదట అక్కడ. ఈమె తీసుకొని రతీదేవి చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వస్తుందట. ఇలా ప్రద్యుమ్నుడు పెరిగే కొలది మంచి చక్కదనం, చూడ్డానికి చాలా అందంగా ఉంటాడు. అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ప్రద్యుమ్నుడిని శ్రీకృష్ణుడు లాగే ఉన్నాడంట అచ్చం. చాలామంది ప్రద్యుమ్నుడిని చూస్తానే కృష్ణుడేమో అని భ్రమించేటట్టు కృష్ణ సౌందర్యమే ఆయనకు పడిందట. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఏమంటున్నారట, చక్కని వారలు చక్కదనం ఉన్న కుపమింపనెవ్వండు యోగ్యుడయ్యే, మిక్కిలి తపమున మెరయు అంబికకునై శంకరునెవ్వండు సగము చేసే, బ్రహ్మత్వమును పొంది పరగు విధాతను వాణికై ఎవ్వడు వావి పెరిచే, వేయిడాగులతోడి విబుధ లోకేశుని మూర్తికి నెవ్వడు మూలమయ్యే, మునుల తాలిమికెవ్వడు ముల్లు సూపు, మగల మగువల నెవ్వండు మరులు కొలుపు, కుసుమధనువున నెవ్వండు కొను విజయము, చిగురువాలున నెవ్వండు సిగ్గువరచు. ఎవరంట ఆయన? సౌందర్యవంతుల యొక్క అందాలను వర్ణించాలి అంటే మొట్టమొదటిగా వర్ణించడానికి ఉపయోగపడే ఉపమానంగా ఉండేటటువంటి వ్యక్తి మన్మధుడు. ఆహా, మన్మధునిలాగున్నాడు అంటారు. అలాంటి మన్మధుడట ఈయన. అంతేకాదట, పార్వతీదేవిని పరమేశ్వరుణ్ణి కలిపినటువంటి గొప్ప శక్తివంతుడి మన్మధుడు. అంతేకాదు, బ్రహ్మదేవుణ్ణి సరస్వతీదేవికి ముడివేసినటువంటి ఆ గొప్ప శక్తి ఉన్నటువంటి వాడు, ఆ మరులు కలిపినటువంటి వాడు ఈ మన్మధుడు. అంతేకాదు, దేవేంద్రుణ్ణి సైతం, ఆ దేవేంద్రుణ్ణి సైతం మోహముతో కళ్ళు కప్పేసి చేయకూడని పని వాడితో చేపించి ఆ దేవేంద్రుని కూడా 1000 కళ్ళలాగా నిలబెట్టాడు. గౌతమ మహర్షి అని, ఆ మహర్షి భార్య పేరు అహల్యాదేవి. ఈ అహల్యాదేవిని మోహించాడట ఎవరు? దేవేంద్రుడు. ఎవరి ప్రభావం? మన్మధుని ప్రభావమే. తత్ఫలితంగా దేవేంద్రునికి గౌతమ మహర్షి శాపం పెట్టాడు, నీ ఒళ్ళంతా కళ్ళైపోవుగాక అని. 1000 కళ్ళంట మొత్తం. ఇలా తన రూపాన్ని చూసుకున్నాడు ప్రతిబింబంగా. ఏమిటి ఇంత అందంగా ఉన్న దేవేంద్రుని నేను 1000 కళ్ళతో ఇంత దరిద్రంగా ఉన్నానని బాధపడి ఏడ్చాడు పోయి.
గౌతమ మహర్షి పాదాల మీద పడ్డాడు. మహాత్మా, నా మనస్సులో ఏమి లేకపోయినా ఏదో ఒక మాయాశక్తి, ఆ మన్మథ ప్రేరణ చేత నేను ఈ పని చేశాను, తప్పైంది, క్షమించు. మరి ఈ శాపానికి నాకేం విముక్తి లేదా? నన్ను నేనే చూసుకోవడానికి సిగ్గుపడుతున్నానే. మరి 1000 కళ్ళతో ఉన్నటువంటి నా దేహాన్ని పరులు ఎవరైనా చూస్తారా? దేవతలు ఎవరైనా చూస్తారా? మరి ఈ దేవేంద్ర పదవి నాకెందుకు అని కాళ్ళ మీద పడి ప్రార్థిస్తే అప్పుడు గౌతమ మహర్షి అన్నాడట, శాప విముక్తి కొంచెం, పూర్తి కాదు. ఈ 1000 కళ్ళు అలాగా ఉంటాయి, నీకేం పోవు. నీవు ఎప్పుడు నిన్ను చూసుకున్నా 1000 కళ్ళతోనే ఉంటావు. బయట వాళ్ళు చూస్తే నీకు మామూలుగా కనపడతావు పోవు. బయట వాళ్ళు చూస్తే ఏమో దేవేంద్రుడు అందంగానే ఉంటాడు. కానీ దేవేంద్రుడు తన ముఖాన్ని తాను చూసుకున్నాడా? ఆయనకు 1000 కళ్ళు పడి అసహ్యం అనిపిస్తుంది. ఎందుకు అలా చేశారంటే అలాంటి భావన పుట్టకోకుండా మళ్ళీ దేవేంద్రునికి ఉండాలని ఆయన శాపం. అంతే, ఎవరికైనా అంతే. ఏదైనా తప్పు చేస్తే ఏ శిక్ష పడలేదనుకో మళ్ళీ 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 ఆ తప్పు చేస్తూ ఉంటాడు. ఒకసారి తప్పు చేసిన తర్వాత శిక్ష పడింది అనుకో, మళ్ళీ ఆ తప్పు చేసేటప్పుడు శిక్ష గుర్తొస్తే భయపడి చెయ్యడు ఆ పని. అందుకే శిక్షలు ఉండాల్సిందే. తప్పు చేసిన వాడికి ఖచ్చితంగా శిక్ష ఉంటేనే ఆ భయం చేత మళ్ళీ వాడు తప్పు చేయకోకుండా ఉంటాడు. ఈ విధంగా దేవేంద్రుని యొక్క శరీర అందము తగ్గిపోయి 1000 కళ్ళ కురూపిగా మారడానికి కారణం ఎవరు? ఈ మన్మధుడే అట. అంతేకాదు, మహాత్ములు మునీంద్రులు సైతం తపస్సు చేస్తే 100 కాదు 1000 సంవత్సరాలు మునీంద్రులు తపస్సు చేస్తూ ఉంటారు. అలాంటి మునీంద్రుల తపస్సు చేసేటప్పుడు వాళ్ళ ధైర్యాన్ని పోగొట్టి వాళ్ళ తపస్సును భగ్నం చేయడానికి కారకుడు ఎవరంటే మన్మధుడు. ఏది చేయాలన్నా మన్మధుడు. అంటే తన యొక్క విల్లు, ఆ విల్లును చెరుకు విల్లు అంటాం. చెరుకు వింటి చేత ప్రపంచాన్ని జయించే సామర్థ్యం కలిగినటువంటి ఆ మన్మధుడిని చూసి, ఆహా ఎంత అందంగా ఉన్నాడు, శ్రీకృష్ణుడే ఇలా ఉన్నాడా, అసలు శ్రీకృష్ణుడేనా లేకపోతే శ్రీకృష్ణుడి ప్రతిరూపమా, శ్రీకృష్ణుడు ఒక లీలలో ఇది ఒక లీల అని చాలామంది అనుకుంటున్నారట. అప్పుడు రతీదేవి అనుకుంటుంది, ఓహో వీళ్ళందరికీ ఈయన మన్మధుడని తెలియదు అని చిరునవ్వుతో ఆ విధంగా ప్రద్యుమ్నుడిని పెంచుకుంటూ అంటుందట. పెంచుకొని తమ కోరికను వెల్లడించిందట. ప్రద్యుమ్నుడితో కోరిక వెల్లడించింది. అప్పుడు అంటున్నాడా ఎవరు? ఆ ప్రద్యుమ్నుడు అంటున్నాడు, ఓ తల్లి, పెంచింది కాబట్టి ఎలా భావించాడు ప్రద్యుమ్నుడు? తల్లిలా భావించాడు. రతీదేవి, మాయావతి అనే పేరుతో ఉన్న రతీదేవి ఎలా భావించింది? భర్తలా భావించింది. ఆమెమో భర్తలా భావించింది, ఈయనేమో తల్లి అనుకున్నాడు. అందుకే తల్లి అని సంబోధిస్తాడు. తల్లి, నేను నీ కుమారుడను కదా, మరి నా మీద అలాంటి భావం నువ్వు పెట్టుకుంటే ఎట్లా, అలా ప్రవర్తిస్తే ఎట్లా, మాతృభావాన్ని వదిలేస్తావా అని అన్నాడట. ఇది ధర్మం కాదు, ఇది ధర్మబద్ధమైన కార్యం కాదు అన్నప్పుడు అప్పుడు చెప్తుందట. ప్రద్యుమ్నుడితో రతీదేవి మొత్తం కథ చెప్తుంది. మాయా వివీడు దుర్మతి మాయడు సంగరములందమర్త్యుల గెలుచున్ మాయికరణమున వీనిన్ మాయింపు మోహనాది మాయల చేతన్. ప్రద్యుమ్న, నువ్వెవరనుకుంటున్నావు? గత జన్మయందు నా భర్తవు, గత జన్మలో నీవు మన్మధుడవు, నేను రతీదేవిని. ఒక్కసారి గత స్మృతులు తెచ్చుకోరు. విష్ణుమూర్తి కుమారుడవై ఇప్పుడు పుట్టావు. ఆ మహావిష్ణువు ఎవరో కాదు, శ్రీకృష్ణుడిగా జన్మించాడు. ఆనాడు శ్రీ మహావిష్ణువు కుమారుడవే, ఈనాడు శ్రీ మహావిష్ణువు అంశైన శ్రీకృష్ణుడి యొక్క కుమారుడవే. కానీ నువ్వు మాత్రం మనిద్దరం భార్యాభర్తలం. నేను నీ భార్యను, నీవు నా భర్తవు. నీవు బాలుడుగా ఉన్నప్పుడు శంబరుడనే రాక్షసుడు నిన్ను చంపాలని పురిట్లో ఉన్న నిన్ను తీసుకెళ్ళి సముద్రంలో పడవేస్తే, ఆ సముద్రంలో చేప మింగితే, ఆ చేప మింగిన బాలుడైన నిన్ను నేను ఇంతవాణ్ణి చేశాను. కారణం ఏమంటే నా భర్తను నేను రక్షించుకున్నాను అని చెప్పి ఆ పాత కథ అంతా ఆ రతీదేవి ఈ ప్రద్యుమ్నుడు చెప్పడం జరిగింది. అంతేకాదు, ఇంకొకటి చెప్పింది, శంబరుని నుండి నీకు ఎప్పుడైనా ఆపద ఉంటుంది, భవిష్యత్తులో కూడా నిన్ను చంపడానికి వాడు ప్రయత్నం చేస్తాడు, వాడు దుర్మార్గుడు,
వాడికి మాయా విద్యలు చాలా వచ్చు. రాక్షసులకే మాయా విద్యలు వస్తాయి. యుద్ధాలలో దేవతలను కూడా జయించినటువంటి వాడు, వాడి దగ్గర ఉన్నటువంటి మాయలు నిన్ను అవలీలగా చంపివేస్తాయి. కాబట్టి ఆ పాపాత్ముడైనటువంటి శంబరుడు వాడు ప్రయోగించేటటువంటి ఆ మాయలకు, ఆ మాయా విద్యలకు ప్రతిగా ఒక విద్యను నేను ఉపదేశిస్తానని చెప్పి ఆ యమ్మ ఆ ప్రద్యుమ్నునికి మాయా విద్యలు ఉపదేశించింది. బాగా ఆలోచించండి. పూర్వకాలంలో పురుషులకు సగం బలం స్త్రీలు. అర్ధనారీశ్వరుడు అని మనం ఉన్నాం. అర్ధనారీ ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు వేరు కాదు, అమ్మవారు వేరు కాదు. అమ్మవారు అయ్యవారు కలిస్తేనే ఒక రూపం. అమ్మవారు లేకపోయినా రూపం లేదు, అయ్యవారు లేకపోయినా రూపం లేదు. అమ్మవారు అయ్యవారు కలిస్తేనే అది. దేహము దేహి కలిస్తే ఇది, ఒక్కరితో కాదు ఇది. కాబట్టి ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. దశరథ మహారాజుకు భార్య సహాయం చేసింది యుద్ధంలో, చాలామంది చేశారు. శ్రీకృష్ణ పరమాత్మకు సత్యభామ యుద్ధంలో సహాయం చేసింది. అలాగే ఇక్కడ ప్రద్యుమ్నుడిగా ఉన్నటువంటి మన్మధుని కూడా భార్యగా ఉన్నటువంటి ఆ లీలావతి, ఆ మాయావతి మహామాయ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మాయా విద్యను నేర్పించింది. ఎందుకు నేర్పించింది అంటే భవిష్యత్తులో శంబరునితో యుద్ధం జరుగుతుంది, నా భర్త గెలవాలి అనే ఉద్దేశంతో. ఇలా మాయా యుద్ధంలో ప్రవీణుడయ్యాడన ప్రద్యుమ్నుడు చెప్పింది. వీడు చాలా దుర్మార్గుడు, ఎంత వీలైతే అంత తొందరగా వాడిని సంహరించు అని కూడా చెప్పింది భర్తతో. పూర్వకాలం నందు రాక్షసులు ఎక్కువైతే తట్టుకునే వాళ్ళు కాదు, ఖచ్చితంగా చంపేవాళ్ళు. భగవంతుడు సృష్టి నడపాలి అంటే అంత సులభం కాదు. దుర్మార్గులు చెప్పాడు కదా భగవద్గీతలో, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దుర్మార్గులను శిక్షించడానికి, సన్మార్గులను రక్షించడానికి నేను అవతరిస్తూనే ఉంటాను. కృష్ణ జన్మాదే, శ్రీరామచంద్రమూర్తి జన్మాదే, నరసింహస్వామి జన్మ అదే కదా. లేకపోతే ఎలాగా అంటే ఎవరిని లెక్క చేయకోకుండా అన్ని లోకాలను అదుపులో పెట్టుకుని దౌర్జన్యంగా ఉండే వాళ్ళను చంపడానికి చిట్ట చివరగా వచ్చేటటువంటి వారు శ్రీ మహావిష్ణువంశే. ఆయనే ఇప్పుడు కృష్ణావతారం ఎత్తాడు. మరి ఆయన యొక్క ప్రతిరూపమే కదా ప్రద్యుమ్నుడు. కాబట్టి ప్రద్యుమ్నుడు చెప్తుంది, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాడిని నీవు వధించాలి అని చెప్తే వెంటనే యుద్ధానికి సిద్ధమయ్యాడు ప్రద్యుమ్నుడు. కవచాన్ని ధరించాడు, ధనస్సును చేత పట్టుకున్నాడు, బాణములను చేత ధరించాడు, మనోహరమైనటువంటి వస్త్ర అలంకరణ చేసుకున్నాడు. నేరుగా వెళ్ళాడు శంబరాసురుని దగ్గరికి, రాక్షసుని దగ్గరికి. వాడు ఎలా ఉన్నాడు? బ్రహ్మాండమైనటువంటి దానవ సేనతో ఉన్నాడు. వాడికి కూడా రాక్షస సేన దండిగా ఉంది శంబరునికి. ఆ రాక్షస సైన్యముతో ఆ శంబరాసురుడు కూడా అక్కడ ఉన్నాడు. వెళ్ళి ప్రద్యుమ్నుడు పిలుస్తున్నాడు, ఓరి రాక్షస, ఆనాడు నన్ను చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు తీసుకెళ్ళి సముద్రంలో పడవేశావే, దానికి ప్రతిగా నేను ఇప్పుడు నిన్ను యుద్ధ సముద్రంలో పడవేస్తాను. అంటే యుద్ధం అనే సముద్రంలో నిన్ను ముంచేస్తాను. ధైర్యం ఉంటే వచ్చి వేగంగా రా నాతో యుద్ధానికి అంది. ఎప్పుడైతే ప్రద్యుమ్నుడు పిలిచాడో, ఎవరైనా కొట్లాటకు రా అంటే సామాన్యంగా లోపల పౌరుషం వస్తుంది ఎవరికైనా. ఎంత చేతగాని వాడైనా కొట్లాడాలనే ఉంటాడు చేతనైన కానీ. మరి శంబరుడు అప్పటికి అహంకారం ఉన్నవాడు కదా, నన్ను మించినటువంటి వాడు ఎవడు లేనని ఉంది కదా వానికి మనసులో ధైర్యం. ఎప్పుడైతే ఈ పిల్లవాడు కదా ప్రద్యుమ్నుడు ఆయన దృష్టిలో, ప్రద్యుమ్నుడు పిలవగానే వెంటమ్మడే వచ్చాడుట. ఎలా వచ్చా అంటే తోక తొక్కిన సర్పంలాగా వచ్చాడు. పాము మామూలుగా ఉంటుంది, తోక తొక్కితే ఏం చేస్తుంది? అది కస్తున లేస్తుంది, పడగ విప్పుతుంది, కాటు వేయడానికి ప్రయత్నం చేస్తుంది. అలా తోక తొక్కిన సర్పంలాగా ఆ శంబరుడు గర్వంతో విజృంభించి గర్జిస్తూ మంచి గద ఒకటి తీసుకున్నాడు. తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ఈ ప్రద్యుమ్నుని ఒక దెబ్బ వేశాడు గదతో. అయితే ఆ రాక్షసరాజు ప్రయోగించినటువంటి గద తన గదతో, గదకు గద పోటీ, అస్త్రాలకు అస్త్రాలు పోటీ,
శస్త్రాలకు శస్త్రాలు పోటీ. ఆ విధంగా గదకు గదతోనే భగ్నం చేసి ఆ దెబ్బకు రాక్షసులంతా భయం చెందారట. శంబరాసురుడి దెబ్బ గద దెబ్బ సాధ్యమైంది కాదు. అలాంటి శంబరాసురుడు ప్రయోగించిన గదను ముక్కలు చేశాడంటే ఎదురుగా ఉన్నటువంటి ఈయన చాలా గొప్పవాడే అని అందరూ భయం పడ్డారట. ఈ విధంగా రాక్షసుని భార్య నుండి తప్పించుకోవడం కాదు, తిరిగి ఒక దెబ్బ వేశాడు ప్రద్యుమ్నుడు. వాడికి ఇంకా కోపం వచ్చింది. కోపం వచ్చేసి వాని దగ్గర ఉన్నాయి కదా, ఏమున్నాయి విద్యలు, మాయా విద్యలు ఉన్నాయి. దాన్నే రాక్షస మాయ అంటాం. ఈ రాక్షస మాయతో వాడేం చేశాడు, శంబరుడు ఆకాశంలోకి ఎగిరాడు. కనబడ్డం లేదు, అదృశ్య రూపం. పూర్వము రావణాసురుని కుమారుడికి ఉన్నది ఇది, అదృశ్యంగా పోయేది. అందుకే ఇంద్రజిత్తు అని రావణాసురుని కొడుకు. ఆ ఇంద్రజిత్తు కూడా మేఘనాథుడు అని ఆయనకు పేరు. మేఘాల తాపన ఉంటాడు, కింద ఉన్న వాళ్ళకి కనపడాడు. వీళ్ళు బాణాలు ఎక్కడికి వేస్తారు కనపడకపోతే, వాడేమో పైనుంచి బాణాలు సంధిస్తూ ఉంటాడు. అదే విద్య వీడికి తెలుసు కాబట్టి రాక్షస మాయ చేత ఆకాశంలోకి ఎగిరి ప్రద్యుమ్నునిపై పైనుండి బాణాల వర్షం కురిపించాడు. బాణం మీద బాణం వేస్తున్నాడు. చూద్దామా, కనపడడం లేదు. ప్రద్యుమ్నుని మీద బాణాలు పడుతున్నాయి. ప్రద్యుమ్నుడు బాణం తిరిగి సంధించాలంటే చేత కాలేదు. అప్పుడు అనుకున్నాడు, వెంటనే గుర్తుకొచ్చింది, ఎవరు భార్య కొన్ని విద్యలు నేర్పింది కదా, ఆమె కూడా మహావిద్య, దాన్నే సాత్విక విద్య అని కూడా పిలుస్తారు. వెంటనే భార్య నేర్పించినటువంటి ఆ సాత్విక విద్యను గుర్తు తెచ్చుకొని ఆ అదృశ్యంగా ఉన్నటువంటి వాడు దృశ్యమవుతాడు. విద్యకు విద్యే. ఎప్పుడైతే సాత్విక విద్యను తలచాడో ఆ అదృశ్యంగా ఉన్నటువంటి ఆ శంబరుడు కనిపించాడు. వెంటనే వాడిపై శరవర్షాన్ని ప్రయోగించాడు. ఆ విధంగా వాడు చేసినటువంటి రాక్షస మాయకు ప్రద్యుమ్నుడు ప్రయోగించినటువంటి సాత్విక మాయ సరిపోయింది. ఈ విధంగా ప్రద్యుమ్నుడు తప్పించుకోవడమే కాదు, ఆ శంబరాసురుని మీద కూడా యుద్ధం చేయడం మొదలైంది. దండధరమూర్తిగై కొన్ని వండాడక చక్రిసూనుడు గ్రతరాసిన్ ఖండించే శంబరుని తల గుండల కోటి రమణుల కుంభినిరాలన్. శ్రీకృష్ణుడి కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడు యమధర్మరాజులాగా భయంకరమైనటువంటి రూపాన్ని దాల్చి పదునైనటువంటి ఒక ఖడ్గాన్ని తీసుకున్నాడు. వాడు కనిపించాడు కదా, దిగాడు కదా కిందికి. ఆ ఖడ్గంతో ఒక్క వేటు వేశాడు శంబరాసురుడి తల మీద. వెంటనే ఆ శంబరాసురుడి శిరస్సు తెగి కిరీట కుండలములతో ప్రకాశించేది. అంటే వాడి తలకు కిరీటం ఉంది, మంచి కుండలాలు ధరించాడు, మంచి ఆభరణాలు ధరించాడు. మొత్తం వాటితో సహా శిరస్సు నేల రాల్చాడట. ఈ విధంగా ప్రద్యుమ్నుడు పదునైనటువంటి కత్తితో ఆ శంబరాసురుడు అనే రాక్షసుని చంపివేయడం జరిగిందట. అక్కడ ఉన్న వాళ్ళంతా దేవతలు చూస్తున్నారు అదృశ్యంగా. ఎందుకంటే దేవతలందరికీ బాధే కదా, దుర్మార్గుల వల్ల దుష్టుల వల్ల వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడి ఉంటాడు. వాళ్ళు ఎప్పుడు మొరపెట్టుకుంటారు, పరమాత్మ ఈ రాక్షసులను చంపేది ఎవరు, వాళ్ళు చంపే తప్ప మాకు మోక్షం లేదు అని. మరి ఆ విధంగా ప్రద్యుమ్నుడు చంపడాన్ని చూసి శంబరాసురుణ్ణి నిందిస్తూ ప్రద్యుమ్ని ధైర్యాన్ని అభినందిస్తూ ఆనందంతో ఆకాశంలో నుంచి దేవతలంతా పూల వర్షం కురిపించారట. ఎందుకంటే దేవతలు ఎప్పటికీ ఉంటారు అదృశ్యంగా. మనకు కనపడినంత మాత్రాన దేవుడు లేడని కానీ, మనకు కనపడనంత మాత్రాన లోకాలు లేవని, స్వర్గం లేదని, దేవతలు లేదని అనుకోవద్దండి. అన్నీ ఉంటాయి సృష్టిలో. ఎందుకంటే ఎవరేం తప్పు చెప్పరు. కొంత ఎక్కువ చెప్పిండొచ్చు కానీ తప్పైతే కాదు. ఎందుకంటే ఇతిహాసాలు కానీ, పురాణాలు కానీ, భారత కథ కానీ, అలాగే రామాయణ కథ కానీ 100% జరిగినటువంటివి ఇప్పటికీ ఉన్నాయి కదా ఆనవాళ్ళంతా. ఈ విధంగా శంబరాసురుణ్ణి సంహరించి ప్రద్యుమ్నుడిని చూశారట ఆ ప్రజలంతా. చూసిన తర్వాత రతీదేవి వెంటనే మరి అక్కడి నుంచి ఎక్కడికి తీసుకురావాలి? రతీదేవి తన శక్తి చేత ఆకాశ మార్గము గుండా ద్వారకా నగరానికి తీసుకొచ్చింది. ద్వారకా నగరం ఎవరిది? శ్రీకృష్ణుడిది కదా. మరి ఈయనెవరు? ప్రద్యుమ్నుడు, శ్రీకృష్ణుడి కుమారుడు. అంటే వాళ్ళ రాజ్యానికి తీసుకొచ్చింది. ఆకాశ మార్గం గుండా రతీదేవి తన శక్తి చేత ద్వారకా నగరానికి తీసుకొచ్చిందట. తీసుకొచ్చేటప్పుడు అక్కడ చూసినటువంటి వాళ్ళంతా దిగుతూ ఉంటే స్త్రీలు చూశారట. ఆకాశంలోంచి అలా ఇద్దరు దిగుతూ ఉంటే రతీదేవి మన్మధుడు
అంటే ఈ ప్రద్యుమ్నుడు ఆమె ఒక మెరుపు తీగలాగా దిగారట. అందరు ఆశ్చర్యపోతున్నారు, ఏంటి పట్టపగలు ఆకాశంలో ఏ మేఘాలు లేవు, కానీ ఒక పెద్ద మెరుపు వస్తుంది, ఏమిటా మెరుపు? అందరూ ఆశ్చర్యంగా మేడలెక్కి చూశారట. ఆనాడు పైనుంచి ఆకాశం నుంచి దిగుతుంటే మేడల మీద ఉన్న వాళ్ళు మేడలెక్కి మరీ చూడడం జరిగిందట. ఏమనుకుంటున్నారట వాళ్ళంతా? జలదస్యాము ప్రలంబ బాహు యుగలున్ చంద్రాననున్ నీల సంకుల వక్త్రాలకు భీతవాసు ఘనవక్షున్ సింహమధ్యున్ మహోత్పల ప్రత్యేక్షుడు మందహాసలలితున్ పంచాయుధున్ నిరజాక్షులు తారేమరపాట చూచి హరి అంచుందాగిరయ్యడన్. ఎలాంటి వ్యక్తిని ఆకాశం నుండి దిగుతుంటే చూశారంటే, నీల వర్ణము కలిగినటువంటి వాడు, నీలమేఘశ్యాముడు అంటాం శ్రీకృష్ణుడిని కానీ రాముణ్ణి కానీ. ప్రద్యుమ్నుడు కూడా అలాగే నీలమేఘశ్యాముడే. ఆ నీలమేఘశ్యాముణ్ణి ఆజానుబాహుడైన ప్రద్యుమ్నునికి కూడా ఆజానుబాహుడు అంటే పొడవాటి చేతులు కలిగిన వాళ్ళను ఆజానుబాహులు అంటాం. శ్రీరామచంద్రుడు కూడా ఆజానుబాహుడు అంటే నిలబడి ఇలా చేతులు పెడితే మోకాళ్ళ కిందికి ఉంటాయి, ఇట్లా వేలు చివరి మోకాళ్ళ కిందికి వస్తే అతన్ని ఆజానుబాహుడు అంటాం. అది ఎవ్వరికి ఉండదు, ఎంతమంది అన్నా పరీక్ష చేసుకోండి, అది ఆయనకే చెల్లు. కాబట్టి ఆజానుబాహుడట. ముఖము ఎలా ఉందట? చంద్రాను, చంద్రుణ్ణి పోలినటువంటి మంచి ముఖం. నీల సంకుల వక్రాలకు, నల్లనైనటువంటి ఉంగరాల జుట్టు కలిగినటువంటి వాడిని చూస్తున్నారు అందరు. పీతవాసున్, పీత వస్త్రములు అంటే పచ్చని వస్త్రాలు ధరించినటువంటి వాడట. విశాలమైనటువంటి వక్షస్థలం ఉన్నటువంటి వాడట. సన్నని నడుము, కలువరేకుల్లాంటి కన్నులు కలిగినటువంటి వాడిని. ఆ వ్యక్తి కూడా ఎలా ఉన్నాడు? మృదువైన చిరునవ్వులు నవ్వుతూ వస్తున్నాడు. ఆ చిరునవ్వు కూడా కఠినంగా లేదంట, మృదువుగా ఉన్నదట. మృదువైనటువంటి చిరునవ్వులు నవ్వుతున్నటువంటి ఆ ప్రద్యుమ్నుని చూచి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా శ్రీకృష్ణుడేమో అనుకున్నారు. ఎందుకంటే కృష్ణుని పోలికలు అచ్చం అలాగే ఉన్నాయి కాబట్టి. దాచిపెట్టుకున్నారు కొంతమంది. కొందరు హరియగునందురు, కొందరు చిహ్నములు కొన్ని కొన్ని హరికి లేవందురు, మెల్లనే తెలియుదమందురు మరుచూచి కొందరు అబలలు గుములై. ఆ ప్రద్యుమ్నుడు వచ్చి కొంతమంది ఆ కృష్ణుడేలే అన్నారు, ఇంకొంతమంది ఏమన్నారు? ఆ కృష్ణుల్లో ఉన్న లక్షణాలు ఈయనకు లేవు, ఈయన కృష్ణుడు కాదులే అన్నారు. ఇంకా కొందరు మనమెందుకు కొట్లాడుకోవాలి, కలహించుకోవాలి, కాసేపు ఉంటే కిందికి దిగుతాడు కదా భూమి మీదికి, ఆయన కృష్ణుడో లేకపోతే ఇంకొకరో తెలుసుకోవచ్చులే అని కొంతమంది అక్కడ గుంపులు గుంపులుగా చేరారట. హరి అని వెనుచని పిదపన్ హరి బోలెడు వాడు గాని హరి కాడు అనుచున్ హరి మధ్య అల్ల నల్లన హరి నందనుడాయ వచ్చిరాశ్చర్యమునన్. శ్రీకృష్ణుడే అని కొంతమంది ముందుకు పోయారట. మళ్ళీ అనుమానం వచ్చింది, ఆహా కృష్ణుడు కాదులే అన్నారు, వెనక్కి వచ్చేసారు. ఇలా ద్వారకానగరంలో స్త్రీలంతా శ్రీకృష్ణుడు అనుకొని కొందరు, శ్రీకృష్ణుడు కాదని కొందరు, ఎవరో తెలుసుకోవాలని కొందరు, అందరూ వచ్చి మొత్తం మీద అక్కడ చేరుకున్నారు. ఎక్కడ అంటే ఆ ప్రద్యుమ్నుని దగ్గరకు వచ్చి చేరాడట. అయితే ఆ సమయంలో అక్కడ రుక్మిణీదేవి ఉన్నది. రుక్మిణీదేవి దగ్గరికి వచ్చారు వాళ్ళు నేరుగా. రుక్మిణీదేవి కూడా చూసింది ఒక చూపు, పూర్తిగా క్రీగంటి చూపుతో చూసిందట. ఆయమ్మ ఓర చూపు అంటాం. స్త్రీలందరూ వచ్చారు ప్రద్యుమ్నుని చూడడానికి. మరి రుక్మిణీదేవి అలా ఓర చూపు చూచి ఆ రూపురేఖలన్నీ చూసి కృష్ణుడే అనుకుంది. ఆయమ్మ కూడా చూడు, తన భర్తే అనుకుందట. ఒకవైపు దైన్యము, ఒకవైపు సంభ్రమము, ఆశ్చర్యముతో చెలికెత్తెని పిలిచిందట రుక్మిణీదేవి. చెలికెత్తెని పిలిచి అంటుంది, ఈ కంచేక్షణుడు ఈ కుమార తిలకుండు ఈ ఎందు బింబాననుండు ఈ కంఠీరవ మధ్యుడిచ్చటికి నేడెందుండి ఏ తెంచెనో ఈ కళ్యాణుని కన్న భాగ్యవతి మున్నే నోములన్నోచెనో ఏ కాంతామని ఎందు వీని కనెనో ఏ కాంతుడి కాంతునిన్. ఓ చెలి,
పద్మనేత్రుడైన చంద్రుడు లాంటి ముఖం కలిగి ఉన్నాడు, సింహ మధ్యముడులా ఉన్నాడు. మరి ఈ సుకుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన ఏ ప్రాంతం వాడు, ఎందుకు వచ్చాడు? ఇంత అందమైనటువంటి పిల్లవాడిని కన్నటువంటి ఆ తల్లి వాళ్ళమ్మ పూర్వజన్మలో ఎన్ని నోములు నోచిందో, ఏ పుణ్యం చేసిందో కదా, ఎవరైనా అని అడిగిందట చెలికత్తెతో. అంతేకాదట, వెంటనే చెలికత్తెతో చెప్తుంది, తొలిచూలు చిన్న బాలుడిగా ఉన్నప్పుడు స్నానం చేయించి పురిటి గదిలో మంచం మీద పడుకోబెట్టానే, అప్పుడు నా బాలుడు నిద్రపోతున్నాడు. ఆ రోజుల్లో ఏ పాపాత్ములు ఆ రోజు నా పిల్లవాడిని దొంగతనంగా తీసుకెళ్లారో, ఏం చేశారో, ఒకవేళ ఆ పిల్లవాడు ఉంటే ఇలా ఉండేవాడు కదా. గుర్తుకొస్తుంది, ఎవరికైనా సరే జరిగిన సంఘటనలు గుర్తుకొస్తుంటాయి అప్పుడప్పుడు. ఎప్పుడైతే ఈ పిల్లవాడిని చూసిందో, నా కొడుకుంటే ఇంత పెద్దవాడయ్యి ఉండేవాడు కదా, ఈ పిల్లవాడు ఏమైనా నా కొడుకేనా, ఏమైనా తల్లి ఏదైనా రక్షించిందా నా పిల్లవాడిని అని ఆమెతో చెప్తుంది అని అప్పుడు గుర్తుకొస్తుంది. ఆనాడు దొంగల చేత అపహరించబడినటువంటి నా కుమారుడు ఎక్కడున్నాడు, ఆయన వార్త ఇంతవరకు తెలియలేదు. ఏ విధంగా ఉన్నాడో, ఎక్కడ జీవిస్తున్నాడో, ఉన్నాడో లేదో, ఒకవేళ నిజంగా బ్రతికి ఉంటే ఆ వయస్సు, ఆ రూపము, ఆ రేఖా విలాసం ఈ యువకునిలాగా ఉండాలి అని ఆ చెలితో చెప్తుందట ఆయమ్మ. ఏది ఏమైనా ఈ బాలుణ్ణి చూస్తుంటే, ఇతని రూపం చూస్తుంటే, ఆ నవ్వు చూస్తుంటే, ఆ చూపులు చూస్తుంటే, ఆ కంఠస్వరం చూస్తుంటే, ఆ గాంభీర్యం చూస్తుంటే, ఆయనలో ఉన్న కాంతిని చూస్తుంటే నాకు కొడుకేమో అనిపిస్తుంది. లోపల అప్పుడే భావన వచ్చేసింది. ఒక్కొక్కరిని చూస్తే మనకు తెలియని అభిమానం వస్తుంది. ఎందుకు వస్తుంది అభిమానం అంటే, ఏదో అవినాభావ సంబంధం ఉంటుంది. గత జన్మలో అయినా ఉండవచ్చు, ఎప్పుడైనా ఉండవచ్చు. ఆ విధంగా అంతేకాదు, నా కొడుకే అనిపించడం కాదు, నా భర్త యొక్క లక్షణాలు పూర్తిగా ఉన్నట్లున్నాయి. ఇది ఒక మంచి లక్షణం. కృష్ణుని యొక్క పోలికలు ఈ ప్రద్యుమ్నుడికి ఉన్నాడు కాబట్టి ఈమె కూడా ఆ విధంగా అనుకోవడంలో తప్పేం లేదు. నా మనసులో ఎందుకో ఈ పిల్లవాడి మీద, కొత్తవాడైనా ప్రప్రథమంగా ఇప్పుడు చూస్తున్నా నాకు ఎక్కడ లేని అభిమానం వస్తుంది చెలి. నా హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతుంది. అంతేకాదు, నా ఎడమ భుజం కూడా అదురుతున్నది. నా కళ్ళ నుండి నీళ్లు ఆనందాశ్రువులు కారుతున్నాయి. ఒక శుభకార్యం జరిగినప్పుడు, ఒక మంచి సంతోషకరమైన వార్త విన్నప్పుడు, సంతోషం వచ్చినప్పుడు సహజంగానే కళ్ళ నుండి కళ్ళనీళ్ళు వస్తాయి. వాటిని ఆనందాశ్రువులు అంటాం. దుఃఖం వచ్చినప్పుడు, ఏడుపు వచ్చినప్పుడు, బాధ ఉన్నప్పుడు కూడా కళ్ళ నిండు నీళ్ళు వస్తాయి. అవి దుఃఖాశ్రువులు. దుఃఖము చేత వచ్చేవి దుఃఖాశ్రువులు, ఆనందంతో వచ్చేవి ఆనందాశ్రువులు. ఇక్కడ ఈమెకు ఆనందాశ్రువులు వస్తున్నాయంట. ఎలాగనుకోవాలి మనం? అది ఆనందాశ్రువులా దుఃఖాశ్రువులా అంటే ఒకటే గుర్తు, దుఃఖాశ్రువులు వేడిగా ఉంటాయి, వెచ్చగా. ఆనందాశ్రువులు చల్లగా ఉంటాయి, ఇది గుర్తు. ఆనందాశ్రువులు రావడం చాలా తక్కువ. పూర్తి భక్తి పారవస్యంలో మునిగిపోయినప్పుడు వస్తాయి, వచ్చి ఉండొచ్చు, మీరు గమనించకపోయి ఉండొచ్చు ఎవరైనా. ఇదే గుర్తు. ఆనందాశ్రువులు చల్లగా ఉంటాయి ఆ శరీరాన్ని దాటితే, దుఃఖాశ్రువులు అయితే వెచ్చగా వేడిగా ఉంటాయి. నా ఎడమ భుజం అదురుతుంది, కళ్ళ నుండి నాకు ఆనందాశ్రువులు కారుతున్నాయి. మరి నాకు ఏం మేలు జరుగుతుందో ఏమో చెలి అని ఆమెతో చెప్పిందట. మళ్ళీ అంటుంది, ఇతడు నా కుమారుడే అని చెప్పాలనిపిస్తున్నది. పొరపాటున చెప్తే కుమారుడు కాకపోతే అందరూ కలిసి నన్ను ఎగతాళి చేస్తారు కదా అని చెప్పలేకపోతుంది. లోపలేమో నా కుమారుడు అనుకుంటుంది, నా కుమారుడే అని ప్రకటిద్దామా, ఒకవేళ అది నిజం కాకపోతే తోటి వాళ్ళంతా ఎగతాళి చేస్తారు కదా అని రుక్మిణీదేవి ఆలోచిస్తూ ఉండగా వెంటనే అంతఃపురం కావలి వాళ్ళు వచ్చారు అక్కడికి. వచ్చిన తర్వాత శ్రీకృష్ణుడు వస్తున్నాడమ్మా, దేవకి వసుదేవులను తీసుకొని వచ్చాడు అక్కడికి అని చెప్పారు. వెంటనే కాసేపటికి కృష్ణ పరమాత్మ వచ్చాడు, దేవకీదేవి వచ్చింది, వసుదేవుడు వచ్చారు. అంటే కృష్ణుడి యొక్క అమ్మా నాన్నలు అందరు వచ్చిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఏమీ మాట్లాడలేదట. వచ్చిన తర్వాత సర్వజ్ఞుడు, కృష్ణుడికి తెలియదా, అంతా తెలుసు.
ఇక్కడ ఉన్నటువంటి బాలుడు ప్రద్యుమ్నుడు తన కొడుకని తెలుసు, చిన్నప్పుడు రాక్షసుడు ఎత్తుకుపోయాడని తెలుసు, మళ్ళీ రతీదేవి పెంచుకుందని తెలుసు, శంబరాసురుని సంహరించాడని తెలుసు, తిరిగి మన రాజ్యానికి, మన నగరానికి, మన అంతఃపురానికి వచ్చాడని కృష్ణునికి తెలుసు. అందుకే ఆయనకు సర్వజ్ఞుడు అని పేరు. సర్వము తెలిసినవాడు, భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అన్నీ తెలిసినటువంటి వాడు పరమాత్మ. కానీ మౌనం. అవసరమైనప్పుడే వాళ్ళు గడ్డకొస్తారు మహాత్ములు ఎప్పుడైనా. కాబట్టి ఇక్కడ కృష్ణుడు అన్నీ తెలిసినా కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ఆ సమయంలో నారద మహర్షి కూడా అక్కడికి వచ్చి కథ అంతా చెప్తున్నాడు. అమ్మ ఆశ్చర్యపోతున్నారా? ఈ ఎదురుకొచ్చిన యువుడు ఎవరనుకుంటున్నారు? అమ్మ రుక్మిణి, నీ మనసులో ఒక ఆలోచన వచ్చింది కదా ఇందాక. చిన్నప్పుడు తప్పిపోయినటువంటి నా కుమారుడు బ్రతికి ఉంటే ఇంతవాడయ్యేవాడు కదా, ఆయనే ఏమో ఆ రూపం చూస్తే అలా ఉంది, నా భర్త లక్షణాలే ఉన్నాయి అనుకుంటున్నావు కదమ్మా, ఇది నిజం. నారద మహర్షి చెప్పేశాడు ఇది నిజమని. కథ అంతా చెప్పేశాడు. పిల్లవాడిని అపహరించిన వాడు శంబరాసురుడు, వాడు తీసుకెళ్ళి సముద్రంలో వేయటం, సముద్రంలో చేప మింగటం, ఆ చేపను జాలర్లు పట్టుకోవటం, ఆ జాలర్లు చేపను కోస్తే అందులోంచి పిల్లవాడు రావడం, ఆ పిల్లవాడిని ఈ మాయావతి లీలావతి తీసుకోవడం, రతీదేవి ఆ పిల్లవాడిని పెద్దగా చేయటం, చేసిన తర్వాత శంబరాసురునితో యుద్ధం చేయడం, యుద్ధంలో శంబరాసురుని వధించడం, తిరిగి ద్వారకా నగరానికి రావడం. ఈ కథ అంతా నారద మహర్షి రుక్మిణీదేవికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్పారు. కృష్ణుడు ఒక్క చిరునవ్వు నవ్వుతూ ఉంటున్నాడు. కృష్ణుడికి తెలుసు అదంతా మొత్తం. అప్పుడు చచ్చిన బాలుడు క్రమ్మర వచ్చిన క్రియ వచ్చే పెక్కు వర్షములకు నీ సచ్చెరుతునేడు కంటిమి చెచ్చెర మున్నెట్టి తపము చేయంబడెనో. అపహరించినటువంటి ఆనాటి చిన్న బాలుడు ఎన్నో ఏళ్ళకి ఇప్పుడు చూడగలిగామే. చనిపోయిన బాలుడు తిరిగి బ్రతికి రావడం అంటే ఎంత గొప్ప విషయం. మనం పూర్వజన్మంలో ఏం తపస్సు చేసుకున్నాము అని అక్కడ ఉన్నటువంటి అంతఃపుర కాంతలంతా దేవకీదేవి, వసుదేవులు, బలరామకృష్ణుడు ఈ రతి ప్రద్యుమ్నులను చూశారు. చూసి ఆహ్వానం పలికారు, స్వాగతం. ఏం కావాలి ఇప్పుడు? కొడుకు, కోడలు ఇద్దరికి మంచి మంచి వస్త్రాభరణాలు ఇచ్చారు, తీసుకొచ్చి సత్కారాలు చేశారు అక్కడ ఉన్నటువంటి కాంతలంతా. రుక్మిణీదేవి తన పుత్రుడిని గట్టిగా కౌగలించుకున్నదట. ఎప్పుడో చిన్నప్పుడు కౌగలించుకుంటే కలిగే ఆనందం అప్పుడు కలగలేదు, కానీ ఆ అమ్మకు ఇప్పుడు కలిగింది. తన కుమారుణ్ణి ప్రద్యుమ్ని కౌగిలించుకొని ఇలా అంటుంది. ఏమంటుంది? అన్నా నా చను బాపి నిన్ను ధనుజుండంబోధిని దిన్వైచనే ఎన్నే వర్షములయ్య బాసిసుత నీవు ఏ రీతి జీవించి ఏ సన్నాహంబున శత్రు గెల్చితివో ఆశ్చర్యంబు సంధిల్లెడున్ నిన్నున్ కాంచితి ఇంతకాలమునకున్ నే ధన్యతన్ చెందితిన్. బాబు, చిన్నగా ఉన్నప్పుడు రాక్షసుడు నిన్ను నా నుండి వేరు చేసి సముద్రంలో వేశాడే, ఎన్ని సంవత్సరాలైంది జరిగి. కుమారా, ఎలా బయటపడ్డావయ్యా? ఆ రాక్షసుని బారి నుండి ఎలా తప్పించుకున్నావు? తిరిగి పెద్దగయ్యాక ఆ రాక్షసుని ఎలా సంహరించావు? ఇదంతా కథ వింటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమైనా ఇంతకాలానికి మళ్ళీ నిన్ను చూడడం నా ధన్యతకు గుర్తు, నేను ధన్యురాలనయ్యా అని చెప్పి రుక్మిణీదేవి కుమారుణ్ణి చూసి బాగా ఆనందించింది. అంతేకాదట, కోడల్ని పిలిపించి దగ్గరికి రతీదేవిని పిలిపించుకొని, అమ్మా నీవు చాలా సుగుణాల రాశివి, సద్గుణాల పూతవు, నీవు లేకపోతే నా కుమారుడు పెద్దవాడు అయ్యేవాడు కదా, కాదు కదా, నీవే రక్షించావని చెప్పి అక్కడ ద్వారకా నగర వాసులందరికీ ఈ వార్తను సంతోషంగా ప్రకటించారట మొత్తం. అంటే ప్రద్యుమ్నుడు చిన్నప్పుడు తప్పిపోయాడు, ఇప్పుడు దొరికాడు, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కుమారుడు, అంటే రాజకుమారుడు అని. ఈ విధంగా ప్రద్యుమ్నుడితో పాటు అక్కడున్న వాళ్ళంతా బాగా సంతోషించారు. అందరూ ఆశ్చర్యపోతున్నారట. ఆహా, చిన్నప్పుడు మనం ఏదో చూడలేని అదృష్టం, ఈనాడు ఒకేసారి పెద్దగా అయినటువంటి కృష్ణుడి కుమారుణ్ణి చూశామని అందరూ సంతోషించి ఆ పురంలో, ఆ నగరంలో ఉన్న వాళ్ళంతా కానుకలు తెచ్చి సమర్పించారు. ఎవరికి? వీళ్ళిద్దరికీ, ఈ జంటకు. ఈ విధంగా కథ సుఖ మహర్షి చెప్పాడు పరీక్షిత్ మహారాజుకు. అంటే రుక్మిణీదేవికి
శ్రీకృష్ణుడికి కలిగినటువంటి కుమారుడు ప్రద్యుమ్నుడు. ఆయన చరిత్ర అంతా చెప్పగానే ఆ తర్వాత మళ్ళీ పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు, సుఖమహర్షి, శ్రీకృష్ణుడి భార్య సత్యభామ కదా, ఇంకొక ఆమె ఉంది కదా సత్యభామ, మరి వాళ్ళ నాన్నగారు సత్రాజిత్తు గారు కదా, సత్రాజిత్తుకు శ్రీకృష్ణుడికి ఏదో కొంత గొడవ జరిగిందట మధ్యలో. ఆ కథ గురించి కూడా నేను వినాలని ఉంది, నాకు ఆ కథను చెప్పండి అని పరీక్షిత్ మహారాజు సుఖ మహర్షిని అడిగాడట. ఏమంటున్నాడు? శౌరికేమి తప్పు సత్రాజితుడు చేసే, పూతుమణిని నేల కోరి ఇచ్చే, అతనికెట్లు కలిగి ఆ స్యమంతకమని విప్రముఖ్య నాకు విస్తరింపు. ఓ స్వామి, సత్రాజిత్తు శ్రీకృష్ణుని పట్ల ఏం అపారం చేశాడు? అపరాధం. శమంతకమణిని, తన కుమార్తె అయినటువంటి సత్యభామను మళ్ళీ శ్రీకృష్ణుడికి ఇచ్చాడట కదా, మరి అవన్నీ ఎలా లభించాయి? ఆ విశేషాలన్నీ నాకు తెలియచేయండి అని ఈ పరీక్షిత్ మహారాజు సుఖ మహర్షిని కథ అడిగాడు. అప్పుడు వెంటనే మళ్ళీ సుఖయోగి కథ చెప్తున్నాడు. వాస్తవంగా సుఖ మహర్షి చాలా గొప్పవాడు. పాలు పిదికే సమయం అంతా కూడా నిలబడాడు, ఎక్కడ వెళ్ళిపోతూ ఉంటాడు ఆయన. మరి అంత తక్కువ సమయం ఉండేటటువంటి సుఖ మహర్షి 7 రోజులు ఉన్నాడు పరీక్షిత్ మహారాజు దగ్గర. 7 రోజులు. ఎలా? అందరికీ సందేహం. పాలు పితికేంత సమయం నిలబడేటటువంటి సుఖ మహర్షి 7 రోజులు పరీక్షిత్ మహారాజు దగ్గర ఉండి ఇన్ని కథలు చెప్పాడు. ఏమిటి అంటే, సుఖ మహర్షి ఎంత గొప్ప మహర్షో, ఎంత గొప్ప గురువో, ఈ పరీక్షిత్తు అంత శిష్యుడు. శిష్యుడు ఎంత ఆసక్తిగా వింటూ ఆయనకు వచ్చిన సందేహాలు అడుగుతూ ఉంటే గురువు పక్కకు పోడట. ఇక్కడ అదే జరిగింది. ఒక ప్రశ్న అడుగుతాడు, సుఖ మహర్షి జవాబు చెప్తాడు. అది అయిపోగానే మళ్ళీ ప్రశ్న, మళ్ళీ జవాబు. 7 రోజులు సాగింది ఇది. చూడండి ఎంత అద్భుతమో. ఇక్కడ అదే అడిగాడట. సుఖ మహర్షి ఆ కథను చెప్తున్నాడు. సత్రాజిత్తు అని ఒక మహారాజు, గొప్ప చక్రవర్తి. ఆయన కూడా సూర్యుని యొక్క భక్తుడాయన. సూర్యదేవుణ్ణి బాగా ఆరాధించేవాడు. సూర్య భగవానుణ్ణి భక్తితో పూజ చేసేవాడు. సూర్యుడే ఆయన భక్తికి సంతోషించాడట. ఎవరి భక్తికి? ఈ సత్రాజిత్తు మహారాజు చేసినటువంటి భక్తికి సూర్య భగవానుడే సంతోషించి స్వయంగా ఒక వరాన్ని అనుగ్రహించాలని చెప్పి ఒక మణినిచ్చాడు సత్రాజిత్తుకు బహుమానం. ఏమిటంటే ఆ మణి శమంతకమని దాని పేరు. ఆ మణిని కంఠంలో వేసుకుంటాడు. ఈ సత్రాజిత్తు ఆ శమంతకమణి హారాన్ని కంఠంలో ధరిస్తే సూర్యునికి ఎంత వెలుగుంటుందో ఆయన అంత వెలిగిపోతాడట. సూర్యునికి ఎంత ప్రభ ఉంటుందో ఆయనకు అంత ప్రభ వస్తుందట. మరి ఈ శమంతకమణి ఏమిటి? దాని విశేషం అంటే, ప్రతిరోజు 8 బారువల బంగారం ఇస్తుంది. బంగారం 8 బారువుల బంగారం ఇస్తుంది. అంటే 140 తులాల బంగారం రోజు. మన లెక్కలో 140 తులాలైతే 8 బారువుల బంగారం. ప్రతిరోజు శమంతకమని 139 లేదా 140 తులాల బంగారాన్ని ఇస్తే ఇంక ఎంత కుబేరుడైతాడో ఆలోచించండి. రోజు ఈరోజు ఒక 140, రేపు ఒక 140, అట్లా ఇంకా ఎన్ని తులాల బంగారం ఉంటుందో, ఎన్ని కేజీల బంగారం ఉంటుందో ఆయన దగ్గర. గర్వం బాగా సత్రాజిత్తుకు. ఎందుకంటే ఇంకా రోజు ఇస్తుంది కదా శమంతకమని, సూర్యభగవాని యొక్క వరం. అలాంటి ఆ శమంతకమణిని మెడలో ధరించి ద్వారకా నగరానికి వచ్చాడు ఒకరోజు. వాళ్ళ రాజ్యానికి వీళ్ళ రాజ్యానికి సరిహద్దు రాజ్యం. ద్వారకా వాసులంతా చూస్తున్నారు వస్తుంటే. ఆ శమంతకమని ధరించిన దాని వైపు చూస్తుంటే వీళ్ళ కళ్ళు కూడా చూడలేకపోయినారు. మనం సూర్యుడిని చూస్తామా? ఉదయం అయితే చూడొచ్చు, సాయంత్రం అయితే చూడొచ్చు. ఓ 9 గంటల తర్వాత సూర్యుడిని చూస్తామా? కళ్ళకు నీళ్ళు వస్తాయి, కళ్ళకు మొగ్గులు వచ్చేస్తాయి. అలా మిరుమిట్లు కలిపేటటువంటి కాంతి ఈ శమంతకమనిది. ఆ వచ్చేటటువంటి వ్యక్తి యొక్క కాంతికి తట్టుకోలేక కళ్ళు మూసుకున్నారట అందరూ.
సూర్యుడే వచ్చాడా ఏమైనా, ఇంత కాంతి లేకపోతే అని భ్రమపడి కొంతమంది పరిగెత్తుకుంటూ వెళ్ళి శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి చెప్పారు. ఏమని చెప్తున్నారు? నారాయణ దామోదర నీరజదల నేత్ర చక్రి నిఖిలేశ గదాధారణ గోవింద నమస్కారము యదుపుత్ర నిత్య కళ్యాణ నిధి. అయ్యా నారాయణ, అయ్యా దామోదర, స్వామి పుండరీకాక్ష, చక్రాయుధ, సర్వేశ్వర, గదాధారి గోవింద, ఓ యదునందన కళ్యాణప్రద, నీకు నమస్కారం తండ్రి అని అక్కడికి వచ్చిన వాళ్ళంతా శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారం చేశారట. చేసి ఏమంటున్నారట? దివిజాధీశ్వరులిచ్చగింతురు గదా దేవేశ నించూడ యాదవ వంశంబున గూఢమూర్తి విజగత్రానుండవై ఉండగా భవదీయాకృతి చూడ నేడిదెరుచి ప్రచ్ఛన్న దిగ్భాగుడైరవియో నీరజ గర్భుడో ఒకడు సేరన్ వచ్చే మార్గంబునన్. ఓ శ్రీకృష్ణ దేవదేవ, నీ దర్శనం అంటే దేవతలు కూడా కోరుకుంటారట. గీతలో కృష్ణ పరమాత్మ అదే చెప్తాడు. దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శన కాంక్షణ. దేవతలు ఆ భగవంతుని దర్శనాన్ని నిత్యము కోరుతూ ఉంటారు. ఎప్పుడు దొరుకుతుందో ఆయన దర్శనం, ఎప్పుడు దొరుకుతుందో ఆయన దర్శనం. దేవతలు మరి మనకంటే శక్తివంతులు, మనకంటే ఊర్ధ్వలోకంలో నివసిస్తున్నటువంటి దేవతలే భగవంతుని దర్శనం కోసం ఎదురు చూస్తుంటే మనకు శక్తి తక్కువన్నా మనం దేవుడు ఉన్నాడో లేడో అని సందేహంతో బ్రతుకుతున్నాం. ఇదే మన దౌర్భాగ్యం. ఉన్నాడు దేవుడు, ఆయన్ను చూడాలని ఎవరికి కోరిక ఉంది? ఆయన్ను దర్శించాలని నిజంగా కోరిక ఉన్నవాడైతే ఆయన్ను మర్చిపోడు. మనం ఎప్పుడు ఈ వస్త్రాలు చూడాలి, ఈ ఆభరణాలు చూడాలి, ఈ ఆస్తులు చూడాలి, ఈ అధికారం చూడాలి, ఆ సీటు ఈ సీటు అని కోరుకుంటాం. మనం అదే దౌర్భాగ్యం. ఏం చేయలేము. అన్నీ ఆయనై ఉన్నది, అన్నీ పరమాత్మ ఇవ్వాల్సిందే ఎవరిచ్చినా. ఒక వ్యక్తికి మంచి పదవి వచ్చిందంటే భగవంతుని అనుగ్రహమే. ఒక వ్యక్తి ధనవంతుడయ్యాడంటే భగవంతుని అనుగ్రహమే. ఒక వ్యక్తి విద్యావంతుడయ్యాడంటే భగవంతుని అనుగ్రహమే. ఒక వ్యక్తి మంచి అందగాడయ్యాడంటే భగవంతుని అనుగ్రహమే. అన్నీ ఆయనే కదా, సర్వజ్ఞుడు కదా ఆయన. మరి అన్నీ కలిగినటువంటి ఆ సర్వప్రదాయకుడిని వదిలిపెట్టి ఆయన్ని అసలు మరిచిపోతున్నాం. ఎంత దరిద్రమో ఆలోచించండి. అసలు భగవంతుణ్ణి వినని చెవులు చెవులే కాదు, భగవంతుణ్ణి చూడని కన్నులు కన్నులే కాదు, భగవంతుణ్ణి పూజ చేయని చేతులు చేతులే కావు, భగవంతునికి ప్రదక్షిణ చేయని కాళ్ళు కాళ్ళే కావు. ఇంకా ఆలోచించండి. మరి మన దేహంలో ఉన్న ఎన్ని వస్తువులు భగవంతునికి ప్రతిరోజు ఉపయోగపడుతున్నాయో ఆలోచించి ఒక్కసారన్నా నా నోరు దేవ, నారాయణ, కృష్ణ, దామోదర అని పలికిందా ఆలోచించండి. ఒక్కసారన్నా నీ కన్ను భగవంతుని పొద్దున్న నుంచి రాత్రి పడుకునేంత వరకు చూసిందా ఆలోచించండి. ఒక్కసారి భగవంతుని శ్రవణాన్ని నీ చెవి వినిందా ఆలోచించండి. ఒక్కసారి 2 చేతులు ఎక్కి దేవుణ్ణి నమస్కరించాయేమో నీ చేతులు ఆలోచించుకో. ఒక్కసారి ఇది భగవంతుని ప్రదక్షిణ ఏమైనా ప్రదక్షిణ చేసి ఇప్పుడు చేశారు. ఏ దేవాలయానికి పోయి పూజ చేస్తే అమ్మ ప్రదక్షిణ చేయండి అని అక్షంతలు అయ్యవారి చేతిలో పెడితే ఆయన మంత్రం చదువుతుంటే ఆని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ అంటే మనం ప్రదక్షిణ చేసి అక్షంతలు ఆయన పాదాలు చేసి ఓ నమస్కారం చేస్తాం. రోజు చేయొచ్చు కదా, ఇంట్లో తప్పే ఉంది. లేడా? అంతటా ఉన్నాడు భగవంతుడు. గుళ్ళోనేనా? నీ ఇల్లు గుడి కాదా? నీ ఇంట్లో దేవుడు లేడా? ఆయనకు జ్యోతి వెలిగించకూడదా? ఆయనకు దీపారాధన చేయకూడదా? ఆయనకు దీప నైవేద్యాలు సమర్పించవచ్చు కదా? ఎందుకు చేయకూడదు? చేయొచ్చు. చేయాలి. చేస్తేనే మనిషి జన్మ, లేకపోతే మానవ జన్మ లాభం లేదనమాట. అందుకే దేవతలు సైతం మీ దర్శనాన్ని నిరంతరం కోరుకుంటారు. యాదవ వంశంలో ద్వారకా నగరంలో నీవు జగత్ రక్షకుడవై ఉన్న నిన్ను నీ కాంతిని పోలినటువంటి కాంతితో దిక్కులన్నీ కాంతి వెజతల్లుతూ సూర్యుడో బ్రహ్మదేవుడో ఎవరో వస్తున్నారు స్వామి అని వాడుతుంది. శ్రీకృష్ణ పరమాత్మతో ఈ వార్తను అందించారు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. వీళ్ళంతా భయపడుతున్నారు, వీళ్ళంతా ఆశ్చర్యపడుతున్నారు. శ్రీకృష్ణుడు మాత్రం మందహాసం చేశాడు, ఓ చిరునవ్వు నవ్వాడు. ఎందుకంటే వీళ్ళు అమాయకులు, ఆయనకు తెలుసు వచ్చేవాడు ఎవడైంది. నవ్వి మీరేం భయపడనక్కర్లేదు,
మీరు ఊహించినట్లు సూర్యుడు కాదు, మీరు అనుకుంటున్నట్లు ఆ బ్రహ్మదేవుడు అసలే కాదు. వచ్చేటటువంటి వాడు సత్రాజిత్తు, ఆయన ఒక రాజు, సూర్యుడు కాదులేండి అని చెప్పి తన ఇంటికి వచ్చి ఆహ్వానించారు. అయితే ఒక దేవతా మందిరం ఉంటే ఆ దేవతా మందిరంలో ఈ శమంతకమణిని బ్రాహ్మణుల చేత పెట్టించడం జరిగిందట. శమంతకమణి దాన్ని ఎక్కడంటే అక్కడ పెట్టరాదు. మనం కూడా పవిత్రమైనటువంటి గ్రంథాలు, ఇప్పుడు భగవద్గీత పుస్తకం ఉన్నది గ్రంథం, ఎక్కడ పెడతాము? ఎక్కడంటే అక్కడ పాఠమే కాదు. మన ఇంట్లో దేవుని గుడి ఉంటే అక్కడే పెట్టాలి. పవిత్రమైన వస్తువులను పవిత్రమైన స్థలంలో ఉంచాలి, ఎక్కడంటే అక్కడ ఉంచకూడదట. సరే, ఈ మహత్యం ఏమిటి అంటే శమంతకమణి యొక్క మహత్యం కేవలం ప్రతిరోజు 8 బారుల బంగారమేనా అంటే కాదంట. ఏ రాజేలెడు వసుమతి నారత్నము పూజ్యమానమగున్ అక్కడ రోగ అరిష్ట సర్వమాయక మారి దుర్భిక్ష భయము మాను నరేంద్ర. ఏ ప్రభువు పరిపాలించే దేశంలో ఈ శమంతకమణి ఉంటుందో, ఏ రాజ్యంలో ఈ శమంతకమణి పూజింపబడుతూ ఉంటుందో ఆ రాజ్యం సుఖంగా ఉంటుంది. రాజ్యంలో ఎవ్వరికి రోగాలు రావంట, రాజ్యంలో ఎటువంటి అరిష్టాలు ఉండవట, ఆ రాజ్యంలో కరువు కాటకాలు ఉండనే ఉండవు. మరి గొప్పదే కదా శమంతకమణి, ఎంత గొప్పది. ఈ శమంతకమణిని మహారాజు ఉగ్రసేనుడు అని ఉన్నాడు. ఎవరా మహారాజు ఉగ్రసేనుడు? శ్రీకృష్ణ పరమాత్మ కంసుని చంపిన తర్వాత కంసుని తండ్రి ఉగ్రసేనుడికి ఇలా తాతకు అప్పచెప్పాడు కదా ఉగ్రసేనుడికి. ఆ ఉగ్రసేనుడికి ఏవయ్యా సత్రాజిత్తు, నీ రాజ్యం చిన్నది కదా, ఆ ఉగ్రసేనుడి రాజ్యంలో ఉంటే చాలా బాగుంటుందని అడిగినాడంట కృష్ణుడు. అయితే సత్రాజిత్ ఇస్తాడా? ఎవరైనా ఇస్తారా అట్లా? నేను ఇవ్వనని స్వార్థపరుడు. మంచి వస్తువు 10 మందికి ఉపయోగపడాలని ఎవరైనా కోరుకోవాలి. మరి ఉగ్రసేన మహారాజుకి ఇచ్చింటే ఒక పెద్ద రాజ్యంలో ఉన్నటువంటి అరిష్టాలు వెళ్ళి, కరువు కాటకాలు వెళ్ళి బాగుండేది కదా. కృష్ణుడేమో అడిగాడు, కానీ సత్రాజిత్తు దానికి అంగీకారం తెలపలేదు. అంతేకాదు, శ్రీకృష్ణుడికి ఇవ్వకపోతే ఏమవుతుందిలే అని ఒక నిర్లక్ష్యం కూడా. సరే, అంటే పూర్వం జరిగిన కథ, ఇప్పుడు కథ కాదు ఇది, ఇంతకుముందు జరిగిన కథ. సత్రాజిత్తుకు ఒక తమ్ముడు ఉన్నాడు, ప్రసేనుడు అని ఆయన పేరు. అన్నను వచ్చి అడిగాడు, అన్న నేను కూడా ఈ శమంతకమణి ఒకసారి కంఠంలో ధరించాలని కోరికుంది, నాకు ఇస్తావా అన్నాడు. తమ్ముడు కదా, కృష్ణుడు అడిగితే ఇవ్వలేదు, కానీ తమ్ముడు అడిగేసరికి ఆ సత్రాజిత్తు మహారాజు ఆ ప్రసేనునికి తమ్మునికి ఇచ్చాడు శమంతకమణి. వాడు శమంతకమణిని మెడలో ధరించాడు, అరణ్యానికి వేటకు పోయినాడు. ఇక్కడ ఏదో అంతఃపురంలో వేసుకుంటే పర్వాలేదు, వాడు అడవికి వేటాడడానికి వెళ్ళి ఆ వేటాడేటప్పుడు ఆ శమంతకమణిని మెడలో హారాన్ని ధరించి వెళ్ళాడు. ఇది తలతల మెరుస్తూ ఉంది. దూరంగా నుంచి ఒక సింహం చూసిందట అరణ్యంలో. ఆహా, ఏదో ఇది నా తినడానికి తగిన పదార్థమేమో అని భావించి నేరుగా వచ్చి నోటితో కరుచుకొని పోయింది అది. వీడు ఊరికొంటాడు ఆ ప్రసేనుడు, ముందుగానే వేటకు పోయాడు. ఆ సింహం వచ్చి ఈ మణిని తీసుకునేటప్పుడు వీడు యుద్ధం చేశాడు. యుద్ధం చేస్తే దానికేం ముద్దు, ప్రసేనుని చంపేసింది. ప్రసేనుని చంపేసి అడవిలో ఆ మణిని నోట కలుసుకొని పరిగెత్తుతూ పోతుందట. పోతూ ఉంటే ఆ అరణ్యంలో జాంబవంతుడు నివసిస్తూ ఉండేవాడు. ఎవరు ఈ జాంబవంతుడు? రామాయణంలో నుంచి ఇప్పటి వరకు ఉన్నాడు. అంటే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడితో ఉన్నటువంటి ఆ జాంబవంతుడు ఆ జాంబవంతుడు ఎదురెళ్ళి సింహాన్ని చంపేసి ఆ తేజస్సుతో కూడినటువంటి మణిని తీసుకున్నాడు. చూడండి, సత్రాజిత్తు నుండి తమ్మునికి, ఆ తమ్ము నుండి సింహం, ఆ సింహం నుండి జాంబవంతునికి. సరే, ఆ దగ్గట్లోనే కొండ గుహల్లో నివసిస్తున్నాడట జాంబవంతుడు.
లోపలికి వెళ్ళాడు. కుమారుడు చూచాడు, జాంబవంతుని కుమారుడు. ఆహా, ఇది నాకు ఆడుకోవడానికి బాగుంది, ఇది ఆటబంతిగా ఉపయోగించుకోవచ్చు అని కొడుకు అడిగాడు జాంబవంతుడిని. తండ్రిని అడిగితే తీసుకురా నాయనా అని ఇచ్చేసాడు, కొడుకు ఇచ్చాడు. ఈ విధంగా ప్రసేనుడు మరణించడం, తిరిగి ఎన్నాళ్లకు రాలేదు ఇంటికి. సత్రాజిత్తుకు ఆశ్చర్యం వేసింది. నా తమ్మునికి నేను ఆహారం ఇచ్చానే సెమంతకమని, వాడు వేటకని వెళ్ళాడు, ఇన్నాళ్ళైనా రాలేదు, ఏమయ్యాడో ఏమో అని దుఃఖపడ్డాడట చాలా. పోయింది అరణ్యానికి. సరే ఏమాత్రం లేదని చెప్పి అడవిలో కొంత వెతికాడు కానీ కనిపించలేదు. వెంటనే అనుమానం వచ్చింది. ఏమని అనుమానం వచ్చింది? ఇంతకుముందు శ్రీకృష్ణుడు నన్ను అడిగినాడు కదా ఉగ్రసేన మహారాజుకి ఇమ్మని, నేను ఆ రోజు ఇవ్వలేదు కదా, తిరస్కరించాను కదా. శ్రీకృష్ణుడు నేను ఇవ్వలేదని ఆ మణి కోసం నా తమ్ముడిని సంహరించుంటాడు. ఆలోచన చూడండి. కాబట్టి మర్యాద లేదు ఈ హరికి కొంచెం కూడా అని దూషణ వాక్యాలన్నీ చేసి శ్రీకృష్ణుడికి ఆ విషయం తెలిసిందట, ఇట్లా అనుకుంటున్నారని. శ్రీకృష్ణుడు చెప్పాడట, అయ్యా నాలో ఏ దోషం లేదు, నేను ఆ రోజు నేను అడిగాను అంతే, నువ్వు ఇవ్వలేదు, అది నీ వస్తువు, నాకేం అవసరం ఉంది, అనవసరంగా నా మీద నిందలు వేయొద్దని శ్రీకృష్ణుడు అన్నాడు. కానీ ఆ నిందా వాక్యాలు పోలేదు, నిందిస్తూ ఉన్నారు. సత్రాజిత్తు నుండి ఇంకొకడికి, ఇంకొకరి నుంచి ఇంకోటికి ఇలా వార్త వెళ్ళిపోయింది. అందరూ అనుకుంటున్నారు శ్రీకృష్ణుడే ప్రసేనుడిని చంపాడు, సత్రాజిత్తు ఇవ్వలేదని చెప్పి ఆ మణిని అపహరించాడనే వార్త మొత్తం వచ్చింది. మరి వచ్చిన అపవాదం తొలగించుకోవాలి కదా. వెంటనే శ్రీకృష్ణుడు బయలుదేరి వెళ్ళాడు. ప్రసేనుడు అడవిలో వేటాడే స్థలాన్ని బట్టి ఈయన వెళ్ళాడు. కొంత దూరం పోయేసరికి గుర్రము కింద పడి చచ్చిపోయినారు. గుర్రం అంటే ప్రసేనుడు వేటకు వెళ్ళేటప్పుడు రథాన్ని వేసుకుపోయి ఉంటాడు కదా, ఆ గుర్రం. ఓహో, గుర్రం పడిపోయిందంటే ఈ రథం కూడా కూలిపోయిందంటే ప్రసేనుడు ఈ మార్గంలో వెళ్ళాడు అని చెప్పి ఇంకా కొంత దూరం వెళ్ళేసరికి ప్రసేనుడి యొక్క శరీరం, దేహం కూడా పడిపోయిందట. ఎవరు చంపిండొచ్చు. అలా అడుగులను బట్టి ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. సింహం చనిపోయింది. అంటే గుర్రము చనిపోయింది, తర్వాత ప్రసేనుడు చనిపోయాడు, తర్వాత సింహం చనిపోయింది. మరి ఆ సింహం చనిపోయిన తర్వాత ఆ అడుగుల వెంట వెళ్ళి గుహలోకి వెళ్ళాడు. ఎవరిది ఆ గుహ? జాంబవంతుని గుహ. నేరుగా లోపలికి వెళ్ళాడు. గుహలో చూసేసరికి కృష్ణుడికి అంతా ఆసక్తిగా ఉంది. ఏమిటి ఈ గుహలో ఎవరున్నారు, మణి ఇక్కడ ఎలా ఉంటుంది అని చెప్పి ఆయనతో పాటు వచ్చినటువంటి ప్రజలందరినీ, ఆయన మీరంతా గుహ బయటనే ఉండండి, లోపల ఏం జరుగుతుందో నేను చూసుకొని వస్తానని సాహసంతో ఆ గుహ అంతా చాలా దట్టంగా చీకటితో భయంకరంగా ఉందటది. ఆ లోపలికి వెళ్ళాడు. చూస్తే ఒక బాలుడు ఉన్నాడు. ఆ బాలుడు ఆడుకుంటూ ఉన్నాడట. అది శమంతకమణితో. ఓహో, ఎలా వచ్చింది ఇది ఇక్కడికి అని చెప్పి ఆ పిల్లవాని దగ్గరికి పోయిన శమంతకమణి తీసుకోవాలనుకున్నాడు కృష్ణుడు. శిశువు దగ్గరికి రాగానే ఆ పక్కన ఉన్నటువంటి దాది, పిల్లవాడిని పక్కన సంరక్షిస్తూ ఉంటుంది కదా ఒక పరిచారకురాలు, సేవకురాలు, ఆ దాది గుండెలు గుబేలని పెద్దగా కేకేసింది గట్టిగా. ఎవరైనా అంతే కదా, కేకేస్తారు. కేక విని జాంబవంతుడు పరిగెత్తుకుంటూ లోపల నుంచి వచ్చేసాడు. వచ్చాడు కానీ శ్రీకృష్ణుడిని గుర్తించలేకపోయాడు జాంబవంతుడు. వాస్తవంగా జాంబవంతుడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి యొక్క బంటు, శ్రీరామచంద్రుడి భక్తుడు. మరి శ్రీరామచంద్రుడే ఇలా పుట్టాడు, ఈ రూపంలో వచ్చాడని పాపం జాంబవంతుడు గ్రహించలేక యుద్ధం చేయాలనుకున్నారు. ఎవరు నీవు? చెప్పలేదు. శమంతకమని నాది, నేను తీసుకుపోవడానికి వచ్చానన్నాడు. నేను ఇవ్వను, నేను సింహంతో పోరాడి సింహాన్ని చంపి తీసుకొచ్చాను, మా అబ్బాయికి ఆట వస్తువుగా ఇచ్చాను, నేను ఇవ్వనున్నాడు. ఇవ్వకపోతే యుద్ధం చేసైనా తీసుకుపోతా అన్నాడు శ్రీకృష్ణుడు. సరే అన్నారు. ఇద్దరు పోరాడారు లోపల గుహలో. ఏమిటితో పోరాడారు? ఆయుధాలతో పోరాడారు, చెట్లతో పోరాడారు, చేతులతో పోరాడారు. ఒకరినొకరు చంపుకోవాలనుకుంటున్నారు. మొత్తం ఇద్దరు కలిసి 28 రోజులు యుద్ధం చేశారు. గుహలో శ్రీకృష్ణుడు 28 రోజులు యుద్ధం చేశారట.
ఇద్దరి కత్తులు విరిగిపోయాయి, ఇద్దరు ప్రయోగించిన చెట్లు విరిగిపోయాయి. ఆయన వెనుకంజ వేయలేదు, ఈయన వెనుకంజ వేయలేదు. ఆయన పౌరుషం పెరుగుతుంది, ఈయన పౌరుషం పెరుగుతుంది. చివరకు పిడికిళ్లతో గుద్దుకున్నారు ఒకరొకరట. ఆ విధంగా ఒక కొండ ఇంకొక కొండ పోరాడినట్లు పోరాడుతూ ఉన్నారట. అయితే చిట్ట చివరికి 28 రోజులకు జాంబవంతుని శరీరంలో శక్తి సన్నగిల్లింది, అంటే తగ్గుముఖం పట్టిందట. అప్పుడు వాడి అవయవాలన్నీ కొంచెం పిండి పిండి అయిపోయాయి, బలం తగ్గిపోయింది, వాడికి ఆయాసం ఎక్కువైపోయింది, అలసట ఎక్కువైపోయింది. అప్పుడు భయం వేసిందట, భయం వేసింది జాంబవంతునికి. అప్పుడు ఆలోచన వచ్చింది. ఎవరికైనా ఏదైనా దెబ్బ తగిలితేనే ఆలోచిస్తామన్నట్లు జాంబవంతుడికి ఎప్పుడైతే అలసట వచ్చిందో, ఎప్పుడైతే శరీరంలో శక్తి తగ్గిందో, అప్పుడు ఎవరై ఉంటారు ఈయన? ఇన్ని రోజులు నాతో కలబడి నా శక్తిని తగ్గించాడంటే ఈయన ఎవరై ఉంటారనే ఆలోచన వచ్చి అప్పుడు కొంచెం వెనక్కాడు. ఓహో, ఈయన ఎవరో కాదు, శ్రీరామచంద్రుడే, శ్రీ మహావిష్ణువే ఈ రూపంలో వచ్చాడా అని చెప్పి అప్పుడు స్తుతిస్తున్నాడు. దేవా, నిన్ను పురాణ పురుషుని అధీశ్వరున్ విష్ణునన్ ప్రభ విష్ణునిరుంగుదు, సర్వభూతంబులకున్ ప్రాణ ప్రతాప ధైర్య బలంబులు నీవే, విశ్వంబునకు సర్గస్థితి లయంబులెవ్వరాచరింతురు, వారికి సర్గస్థితి లయంబుల చేయు ఈశ్వరుండవు నీవు, ఆత్మవు నీవయన మరియును. స్వామి పురాణ పురుష, ఓ జగన్నాయక, ఓ శ్రీ మహావిష్ణు, ఓ ప్రభ విష్ణు, నీవని నేను తెలుసుకోలేకపోయాను స్వామి. నేను సర్వ ప్రాణులకే ప్రాణము కదయ్యా నీవు. నీ ప్రతాపము, నీ ధైర్యము, నీ బలము మీరిచ్చింది కాదా మాకిది? ఈ ప్రపంచంలో సృష్టి జరగాలన్నా, స్థితి జరగాలన్నా, లయ జరగాలన్నా నీవు లేనిది జరగదు తండ్రి, నేను నిన్ను కనుక్కోలేకపోయానని స్తుతిస్తూ ఉన్నాడట. అప్పుడు అర్థమైంది శ్రీకృష్ణుడిని చూసి. అప్పుడు చెప్తున్నాడట, అయ్యా ఎవరో అనుకున్నాను, పూర్వము బాణాగ్ని చేత సముద్రాన్ని ఇంకించి సేతువును కట్టినటువంటి వాడవు నీవే కదా. శ్రీరామచంద్రుని అవతారంలో సముద్రంలో వారధి కట్టాలి అంటే సముద్రం దారి ఇవ్వలేదు. అప్పుడు శ్రీరామచంద్రుడు బాణాన్ని ఎక్కువ పెడితే సముద్రుడు భయపడి ఆ సేతువు కట్టుకోవడానికి దారి ఇచ్చాడు. మరి ఆనాడు సముద్రాన్ని ఇంకింపజేసి వారధిని నిర్మించిన వాడు అయ్యా. ఆనాడు రాక్షసులంతా గర్వంతో విర్రవీగిపోతూ ఉంటే మీ యొక్క కాంతి చేత, మీ ప్రతాప శక్తి చేత వారి యొక్క గర్వాన్ని అణిచినటువంటి వాడవు కదా. అంతేకాదు 10 తలలున్నటువంటి ఆ రావణాసురుని శిరస్సులను త్రుంచివేశావు కదయ్యా. లంకా రాజ్యానికి ఇచ్చిన మాట ప్రకారం విభీషణుడిని రాజుగా చేసినటువంటి వాడవు, కరుణాసముద్రుడవా, నన్ను ఏలినటువంటి ఓ లోకనాథ మహాత్మా, నిన్ను నేను గుర్తించలేకపోయానయ్యా, పొరపాటు పడ్డానయ్యా, నీకు అపచారం చేశాను, నన్ను మన్నించు అని పాదాల మీద పడ్డాట జాంబవంతుడు. పరమభక్తుడు జాంబవంతుడు. శ్రీకృష్ణుని అలా స్తుతించిన తర్వాత భక్తవత్సలుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ జాంబవంతుణ్ణి లేపి శరీరాన్ని అంతా నిమిరి గట్టిగా కౌగలించుకొని, యుద్ధం వల్ల నీకు శ్రమ కలిగించానా అని ఒక గంభీరమైన స్వరంతో, ఓ భల్లూక రాజా, నేను ఎందుకు నీతో యుద్ధం చేశానంటే, గతంలో నేను సత్రాజిత్తుని ఈ మని ఇమ్మని అడిగాను, ఆయన ఇవ్వలేదు. ఎలా జరిగిందో ఏమో, మొత్తానికి నిందైతే నా మీదకి వచ్చింది. ఈ శమంతకమణిని శ్రీకృష్ణుడే అపహరించాడనేటటువంటి అపవాదు తొలగించుకోవడానికి నేను ఇంత కష్టపడాల్సి వస్తుంది, నిన్ను కష్టపెట్టాల్సి వస్తుంది అని ఆయనతో చెప్తే అప్పుడు జాంబవంతుడు సంతోషించి, మహాత్మా నీకంటే నాకెవరు కావాలి, ఇదిగో ఈ శమంతకమణిని తీసుకో అని శమంతకమణిని ఆ శ్రీకృష్ణ పరమాత్మనికి అందించి కానుకగా ఇచ్చి, అంతేకాదు వెంటనే తన కుమార్తె ఉన్నది జాంబవతి అని. ఎవరి కుమార్తె? జాంబవంతుని కుమార్తె పేరు జాంబవతి. ఆ జాంబవంతుని కన్యను కూడా కానుకగా ఇచ్చాడు. శమంతకమణినే కాదు, తన కుమార్తె అయినటువంటి ఆ జాంబవతిని కూడా ఇద్దరికిచ్చి అక్కడ కళ్యాణం కూడా జరిపించడం జరుగుతుంది. ఇక్కడ బయట గుహద్వారం దగ్గర ఉన్నారే, కాపలా ఉన్నారు. 12 రోజులు చూశారు వాళ్ళు. వీళ్ళు లోపల 28 రోజులు ఉన్నారు. ఇంకా లోపల ఏమైందో ఏమో, కృష్ణుడు తిరిగి వస్తాడో లేదో అని ఎదురు చూసి దుఃఖించి ఏడ్చుకుంటూ బాధపడుతూ వాళ్ళకేమో తిరిగి ద్వారకకి వెళ్ళిపోయారు. పోయి చెప్పారట దేవకి వసుదేవులతో,
అమ్మ గుహలోకి దూరాడు శ్రీకృష్ణుడు, మేము 12 రోజులు ఉన్నాము, ఆయన తిరిగి రాలేదు, లోపలికి వెళ్ళే ధైర్యం లేక తిరిగి ద్వారకకు వచ్చేసాము అంటే వాళ్ళు కూడా పాపం ఏడ్చారట. ఏడ్చేసి దుర్గాదేవిని ప్రార్థించారు, తల్లి నా కృష్ణుడు బతికి ఉండాలి, మరి మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నామని అమ్మవారిని ప్రార్థించారు. ఏది ఏమైనా శ్రీకృష్ణ పరమాత్మ తన నిందను పోగొట్టుకోవడానికి అంత కష్టపడి జాంబవంతునితో యుద్ధం చేసి ఆ శమంతకమణి తీసుకురావడమే కాదు, ఆ శమంతకమణితో పాటు ఒక భార్య రత్నాన్ని కూడా తీసుకొచ్చాడు. ఈ విధంగా దుర్గాదేవి అభయం ఇచ్చింది, ఏం కాదమ్మా కృష్ణుడికి వస్తున్నాడని చెప్పింది. ఆ విధంగా మణితో బాలామణితో శ్రీకృష్ణ పరమాత్మ వేగంగా ద్వారకా నగరానికి రావడం జరిగింది. ఇది ఈరోజు కథ. మళ్ళా వచ్చే నెల మిగతా కథ చెప్పుకుందామమ్మా. సరే, ఒకసారి నామకీర్తన అందరం చేద్దాం, ఒక 2-3 నిమిషాలు పలకండి అమ్మా.